ఆ చేతిలో గాంధీవాన్ని పట్టుకున్న బృహన్నల గాంధీవాన్ని పట్టుకోగానే ఒక్క రకంగా ఫుల్గా తేజస్సు వచ్చేసి అలా నిలబడిపోతే అక్కడ ఉత్తర కుమారుడు అర్థం కాదు. ఒక్క నిమిషం, ఎవరు నువ్వని అడుగుతాడు. నేను అర్జునుడిని రా అంటాడు. ఇప్పుడు నువ్వు నాకు ఒక పని చేయి, ఆ రథసారథి ప్లేస్లో నువ్వు కూర్చో చాలు, మిగతా కథ నేను నడిపిస్తాను. అర్జునుడు శంఖాన్ని ఒక్కసారి పూరించగానే మొత్తం కౌరవ సేనకి వాళ్ళ కడుపులు కదిలినట్టు, గుండెలు అదిరినట్టు వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది. రాగానే దుర్యోధనుడు కనురెప్పలు లెగుస్తాయి పైకి. ఏమిటి సౌండు, ఏమిటిది? ఖచ్చితంగా ఇతను అర్జునుడే అని దుర్యోధనుడికి ఒక్కసారి అర్థమైపోతుంది. ద్రోణాచార్యుడు ఎప్పుడైతే ఆ సౌండ్ విని అతనికి ఆనందం ఆగట్లా, కళ్ళెమ్మట నీళ్ళు వచ్చేసి వస్తున్నాడు రా, మన అర్జునుడు వస్తున్నాడు అంటాడు. ఒక్కసారి దుర్యోధనుడు చూసి గురువని మర్చిపోయి, అసలు నువ్వేం మనిషివయ్యా నువ్వు, వాడు అర్జునుడు అన్న సంగతి నాకు అర్థమైపోయింది. కనీసం బేసిక్ డిప్లొమసీ ఉందా? నువ్వు నాకు పని చేస్తున్నావా, వాడికి పని చేస్తున్నావా? కాబట్టి అర్జెంటుగా నీ రథం తీసుకొని నువ్వు అర్జునుడు నామస్మరణ చేసుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోమంట. అప్పుడు ఇంటర్ఫియర్ అవుతాడు భీష్ముడు. నా ముఖం చూసి వాళ్ళని క్షమించి అసలు జరగాల్సిన విషయం మనం మాట్లాడదాం. ఒక్కసారికి దుర్యోధనుడు లెగిసి అసలు అర్జునుడు దొరికిపోయాడు, ఇప్పుడు అసలు వాడిని మళ్ళీ అరణ్యవాస అజ్ఞాతవాసాలకి పంపించాలి, అది మాట్లాడండి. అప్పుడు భీష్ముడు తిరిగి చెప్తాడు, ఏమిటిరా నువ్వు మాట్లాడుతుంది, ఆ 13 ఏళ్ళు నిన్నటితోనే అయిపోయినీరా, అందుకే వాడు వచ్చాడు రా, వాడు తెలివి తక్కువడివా, నువ్వు తెలివి తక్కువడివా. తాత మరి ఏం చెయ్యాలి అంటే, ఇంకేం చేయడం ఏమిట్రా, యుద్ధమే. ఇక వాడు వచ్చాడు, దేవదత్తాన్ని వాడు పూరించాడంటే ఇక యుద్ధం చేస్తాడని అర్థం. ద్రోణాచార్యుడి దిగి ఇప్పుడు ఒక స్ట్రాటజీ వేస్తాడు. యువరాజుని అందరికంటే లాస్ట్లో పెడతాడు అతని యొక్క రథం మీద. దాని ముందు ఆయనకి ప్రొటెక్షన్గా ఆయన చుట్టూ ఉండటానికి ఒక సైన్యం. అక్కడ ఆవులు, ఆ ఆవులు దాటిన తర్వాత ఇంకొక పావు వంతు సైన్యం అక్కడ ఉంటుంది. అది దాటిన తర్వాత ఫస్ట్ అశ్వత్థామ ఉంటాడు, దాని తర్వాత కృపాచార్యుడు ఉంటాడు, దాని ముందు సైన్యం ఉంటుంది, దాని తర్వాత భీష్మాచార్యులు నేను నించుంటాం, దాని ముందు సైన్యం ఉంటుంది. ఇన్ని దాటుకొని వాడు ఆవుల దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు ఆవుల్ని విడిపించుకోవాలి. ద్రోణాచార్యుడు అనుకున్నది, అసలు నా శిష్యుడికి ఇలాంటి ఒక పజిల్ వేశాను నేను, అసలు వీడు ఆవుల్ని ఎలా కాపాడతాడు. హరే కృష్ణ, వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను మీ మాయా. లాస్ట్ ఎపిసోడ్లో దక్షిణ గోగ్రహణం ఎలా జరిగింది అనేది చూశాము. పాండవులు ఎలా సహాయపడ్డారు, ఎలా గోవులని సంరక్షించారు, విరాటరాజుని కాపాడారు అనేది విన్నాము. ఇప్పుడు ఉత్తరాన ఏం జరిగింది? కౌరవులు ఫుల్ సైన్యం, కర్ణుడు, దుర్యోధనుడు, భీష్మ పితామహ, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యులు అందరూ వచ్చారు. గోవులని అపహరించారు. మరి అక్కడ రాజ్యంలో ఆడవాళ్ళు మరి పిల్లలు మాత్రం నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళని కాపాడేది ఎవరు? అసలు ఏం జరిగింది? కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. లాస్ట్ ఎపిసోడ్ చాలా డీటెయిల్డ్గా వివరించారు దక్షిణ గోగ్రహణంలో ఏం జరిగిందనేసి. ఉత్తరంలో ఎవరు లేరనేది తెలిసిందే, అంటే ఆడవాళ్ళు పిల్లలే ఉన్నారని చెప్పారు. మరి అక్కడ ఏం జరిగింది? అక్కడ కౌరవులేమో ఫుల్ సైన్యం వచ్చారు, మరి అక్కడ ఏం జరిగింది వివరించండి. దక్షిణంలో ఆవులని కాపాడటానికి విరాటరాజు యొక్క ముందు ఉన్న అందరూ సైన్యం, పాండవులలో 4 పాండవులు అందరూ వెళ్ళి సుశర్మతో యుద్ధం చేసి గట్టిగా సుశర్మని ఓడించి కీచకుడు లేని విరాట రాజ్యంలోకి మళ్ళీ సుశర్మ ఎన్నడూ చూడనట్టుగా ఆయనని భయపెట్టి వాళ్ళు అక్కడ ఆ యుద్ధం జరుగుతుండగా ఇప్పుడు ఉత్తరాన ఉన్న గోవులన్నిటినీ కూడా మళ్ళీ ఒక పెద్ద సైన్యం వచ్చి వాటినన్నిటినీ మరల్చి, అంటే గోవులన్నీ ఎక్కడ అవి మేత మేయటానికి వెళతాయి అంటే తన రాజ్యం యొక్క పొలిమేరలు దాటి ఆ అడవి ఎక్కడైతే మొదలవుతుందో ఆ అడవి భాగానికి ఆ పొలిమేరలకి మధ్యన ఉండే ఒక పచ్చిక బయళ్ళు, దాన్ని ఫ్రింజ్ ఏరియాస్ అంటారు. సో అలాంటి ఒక ప్రదేశంలో ఆవులు ఎప్పుడు మేతకు వెళ్తాయి. అలా మేతకు వెళ్ళిన ఆవులన్నిటినీ కౌరవుల
మేజర్ సైనాధిపతి వాటన్నిటినీ మరల్చి హస్తిన వైపుకు మరల్చి తీసుకువెళ్ళిపోతున్నాడు. అది చూసిన మళ్ళీ సేమ్ ఎలా అయితే దక్షిణంలో జరిగిందో అలాగే ఉత్తరాన ఉన్న గోపబాలులు ఇప్పుడిక్కడ సహదేవుడు లేడు. అక్కడంటే సహదేవుడికి చెప్పారు దక్షిణాన. వాళ్ళల్లో ఉన్న ఒక ఉత్తమాధికారిని ఎవరినో ఒకళ్ళని పిలిచి ఆ గోపబాలులందరూ ఈ ఉత్తరాన ఉన్న ఆవుల్ని పెద్ద సైన్యం మరల్చి తీసుకువెళ్ళిపోతుంది అంటే అసలు అక్కడ ఆ సేనాధిపతికి ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఇదేం పట్టిందిరా నాయన, కీచకుడు ఎప్పుడు చచ్చిపోయాడో రాజ్యంలో ఎక్కడ పడితే అక్కడ ఆవుల్ని దొంగతనం చేస్తున్నారు. ఎక్కడైనా యుద్ధానికి వస్తారు జనరల్లీ, ఈ ఆవుల్ని దొంగతనం చేయటం నేను ఎప్పుడూ చూడలేదు. ఇదేం ప్రారాబ్ధంరా నాయన అని అతను ఇక శరవేగంగా పరిగెత్తుకుంటూ రాజ్యం లోపలికి వెళ్ళి ఎవరికి చెప్పాలి? ఎందుకంటే రాజు, సేనాధిపతులు, రాజు బంధువులు మొత్తం అందరూ అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నవాళ్ళెవరు అంటే అంతఃపురంలో ఉన్న స్త్రీలు. ఆ స్త్రీల మధ్యలో ఉండే ఏకైక పురుషుడు ఉత్తర కుమారుడు. ఉత్తర కుమారుడికి ఆ విరాటరాజు విపరీతమైన గారాబంతో పెంచి ఆ ఉత్తర కుమారుడికి ధరణీ మండలాన్ని పూర్తిగా జయించగలిగిన ఒక నామాన్ని ఇచ్చాడు. అంటే ధరణీజయుడు అని ఒక నామాన్ని ఇచ్చాడు ఆయనకి. కానీ ఈ ఉత్తర కుమారుడు క్యారెక్టర్ ఎలాంటిది అంటే అతను కేవలం టైంకి ఫుడ్ తిని బెడ్ మీద పడుకోవటం తప్ప పెద్దగా సాహసవంతుడైన మనిషి కాదు. అలాంటి వాడు ఇప్పుడు అంతఃపురంలో ఉండగా ఈ గోపబాలులు అక్కడ ఉన్న ఒకానొక గోవులను రక్షించటానికి నియమించబడ్డ ఒక సేనాధిపతి పరిగెత్తుకుంటూ వచ్చి మొత్తం కౌరవుల సేన హస్తిన నుంచి వచ్చి ఇక్కడే నిలబడింది. అంటే ఉత్తర కుమారుడు అడుగుతాడు, అసలు అంత పెద్ద సైన్యం ఎందుకు వచ్చింది మన రాజ్యం మీదకి అంటే ఆవులన్నీ మరల్చి తీసుకువెళ్ళిపోతున్నారు. అబ్బా, అంటే మా తండ్రి గారు దక్షిణానికి వెళ్ళారు, అక్కడ ఆవులు మరల్చి సుశర్మ తీసుకెళ్తున్నాడు, ఇక్కడ కౌరవులు అంటే మొత్తానికి నన్ను, మా తండ్రి గారిని, మా రాజ్యాన్ని నాశనం చేద్దామని ఈ హస్తినలో ఉన్న వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఇప్పుడు నేను శరవేగంగా వెళ్ళి అక్కడ వచ్చిన మొత్తం కౌరవ సేనలని అంటే ఈ భీష్మాచార్యులని, కృపాచార్యులని, అశ్వత్థామ, ద్రోణాచార్య, కర్ణ, దుర్యోధనులందరినీ సింగిల్ స్ట్రోక్తో బాణాలేసి వాళ్ళందరినీ చంపేసి మన రాజ్యానికి అసలు మళ్ళీ తిరిగి వాళ్ళు చూడనట్టుగా ఒక వైభవం నేను ఏర్పరుస్తాను అని ఉత్తర కుమారుడు ఇమీడియట్లీ లెగిసి ఒక శపథం చెప్తాడు. ఆ చుట్టుపక్కలున్న ఆడవాళ్ళందరూ అది చూసి వా అని చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టగానే మళ్ళీ ఇమీడియట్లీ అసలు నేను యుద్ధానికి వెళ్ళాలంటే నాకు రథసారథి లేడేంటి? అయ్యయ్యో! రథసారథి ఉండి ఉంటే నేను వెళ్ళేవాడిని అని అంటున్నాడు. సో రథసారథి ఉండుంటే ఆ! అన్నమాట. రథసారథి ఉండుంటే ఈ పాటికి నేను ఇక్కడ ఉండేవాడినా? డైరెక్ట్‌గా యుద్ధ భూమిలో ఉండేవాడిని. అర్రెర్రెర్రె! రథసారథి లేకపోవటం వల్ల ఇప్పుడు కౌరవులు బ్రతికారు. అనగానే పక్కనున్న అతను అంతఃపుర స్త్రీలు వాళ్ళందరూ అబ్బబ్బబ్బబ్బా! ఏమి వైభవం రా నాయనా నీది అని ఇమీడియట్లీ వాళ్ళందరూ హర్షధ్వానాలు చేస్తుంటే అప్పుడు వచ్చినవాడు వింతగా చూస్తాడనమాట. ఇదేమిట్రా నాయనా, ఈ యుద్ధమే గెలవలేదు వీడు వీడు ప్రగల్భాలు పలుకుతున్నాడు, వెనకున్న ఆడవాళ్ళు నవ్వుతున్నారు. సో వాడికి అర్థమైపోయింది, అమ్మ వీడు ఓన్లీ కోతల రాయుడు తప్ప వీడు చేసే మనిషి కాదు అని. ఇదంతా చూస్తుంది ద్రౌపది పక్కన నుంచి. సో ఎంతైనా ఈ రాజ్యంలో వాళ్ళకి గుడ్డ నీడ కల్పించారు కదా, ఆశ్రయం దొరికింది. ఆశ్రయం ఇచ్చారు కదా. తన భర్త ఆ కృతజ్ఞతా భావనతోనే దక్షిణాదిన వెళ్ళి సుశర్మ నుంచి విరాటరాజును కాపాడుతున్నాడు కదా అక్కడ. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో పెద్దెవరిక్కడ? ఆ ఆడవాళ్ళలో ఉన్న పెద్ద ఆవిడ ద్రౌపదే, సైరంధ్రిగా ఉన్నది. ఆ సైరంధ్రిగా ఉన్న ఆవిడ ఏం చేస్తుందంటే, ఓహో ఆమెకు అర్థమైపోయింది వీడు కేవలం ప్రగల్భాలు పలికే ఒక శుద్ధ సన్నాసి మెటీరియల్, ఇది ఒక పప్పు బ్యాచ్, ఇది ఏమీ చేయలేదని ఉత్తరను పిలిచి ఉత్తరకి చెప్పమంటుంది. ఏమనంటే, లోపల నీ గురువైన బృహన్నల, అర్జునుడు ఉన్నాడు కదా బృహన్నలగా, అతడు ఒకానొక టైంలో ఎప్పుడు కాండవ వనదహనం అనే ఒక 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 వైభవం, అది ఒక పెద్ద పాడ్కాస్ట్ చేయొచ్చు. అర్జునుడికి వచ్చిన
ధనస్సు, అతనికి వచ్చిన రథము, అతనికి రకరకాల శస్త్రాలు, అస్త్రాలు చాలా వరకు కాండవ వనదహనంలో వస్తాయి ఆయనకి. ఆయన గాంధీవమే కాండవ వనప్రస్థంలో అగ్నిదేవుడిస్తాడు. అలాంటి ఒక గొప్ప యుద్ధం చేసినప్పుడు బృహన్నలే అతనికి అర్జునుడికి రథసారథిగా వెళ్ళాడు. అప్పుడు ఉత్తరడుగుతుంది, అదేమిటది అంటే, చెప్పాడు గదమ్మా, మీ రాజు కొలువులోకొచ్చినప్పుడు అర్జునుడు ఏమని చెప్పాడు? కర్మఫలం వల్ల నేను ఇలా పేడివాడిగా మారిపోయాను. నేను మగవాడినే, కానీ నా కర్మఫలం వల్ల, అంటే ఒక గొప్ప శాపం వల్ల నేను ఇలా పేడివాడిగా మారిపోయాను. అతను పేడివాడిగా మారిపోవక ముందు అర్జునుడు రథానికి సారథ్యం వహించాడు. కాబట్టి నువ్వు అర్జెంటుగా లోపలికెళ్ళి అతన్ని ఒప్పించి తీసుకురావలసినది అని ఉత్తరం అడుగుతుంది. శరవేగంగా ఉత్తర లోపలికి వెళ్ళి ఆయనకి నమస్కరించి, గురువుగారు, మా అన్నగారిని బాధ పెట్టకుండా, అన్నగారి యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించకుండా, మా అన్నగారికి ఒకప్పుడు ఒక మంచి రథసారథి ఉండేవాడు. తర్వాత అతను చచ్చిపోయాడు. దాని తర్వాత మేము ఎవరిని నియమించలేదు ఒక రథసారథిని. అందరూ రథసారథులు అందరూ అన్ని రథాలెక్కి దక్షిణం వైపుకు వెళ్ళిపోయారు. ఎవరు లేరు. కాబట్టి మీరు ఎప్పుడో అర్జునుడికే రథసారథ్యం చేశారంట కదా, దయచేసి వచ్చి ఈ ఉత్తర కుమారుడికి రథసారథిగా ఉండవలసినదిగా నా ప్రార్థన. ఉత్తర ఆ మాట అనగానే తన శిష్యురాలు కాబట్టి, సరే నేను వస్తాను అని చెప్పి ముందుకొస్తాడు. ముందుకొస్తే అక్కడ ఉత్తర కుమారుడు అసలు వాడికి ఎటువంటి టెన్షను లేదనమాట. ఎలాగో పోము కదా అనే కాన్ఫిడెన్స్. ఎలాగో పోము కదా ఒక కాన్ఫిడెన్సు. హ్యాపీగా ద్రాక్ష పళ్ళు అవి తీసుకొని లోపల తినుకుంటూ ఇమీడియట్లీ ఉత్తరొచ్చి, నీకు రథసారథి దొరికాడన్నయ్యా అంటది. అవునా? ఎవరా రథసారథి అనగానే, బృహన్నల అని పక్కన చూపిస్తుంది. మా గురువుగారు నాకు నాట్యం నేర్పిస్తున్నారు కదా అని. ఏమిటి, ఈ బృహన్నల నాకు రథసారథ్యం వహిస్తుందా? అసలు నేను బృహన్నల వైపు చూడను. అలాంటి వాళ్ళు రథం నడిపితే నేను ఎక్కనంటాడు. అంటే వాడికున్న మదము, వాడికున్న అహంకారము, దానితో ఒక అమాయకమైన అహంకారం ఇదంతా. వాడు మెచ్యూరిటీ లేని పిల్లవాడనమాట. విపరీతమైన గారాబం చేసి విరాట్ రాజు చెడగొట్టాడు. అనగానే ఇంకా వాళ్ళ వైభవం చూడండి. అర్జునుడు ముందుకొచ్చి, మీ ముందుకు రావటానికి నాకు అర్హత లేదు, నాకు తెలుసు, నన్ను క్షమించవలసినది. కానీ ఆవులకి ఆపద వచ్చింది కదా అని చెప్పి నా శిష్యురాలైన ఉత్తర నాకు చెప్పటం వల్ల నేను ముందుకొచ్చాను. ఇప్పుడంటే మీకు నేను ఇలా పేడివాళ్ళలాగా కనబడుతున్నాను కానీ యువరాజా, ఒకానొకప్పుడు నేను అర్జునుడికి రథసారథ్యం అయితే వహించాను. ఒక పెద్ద యుద్ధంలో నేను పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు నా యందు దయ ఉంచి నేను ఎంతో కొంత మిమ్మల్ని సేవించుకుంటాను. కాబట్టి పోయి ఆవుల్ని కాపాడదాం. ఎందుకంటే ఆవులు పోతే రాజ్యం నుంచి అది రాజ్యానికి గొప్ప అవమానం. కాబట్టి మనం వెళదాం అంటే, అప్పుడు ఓకే, సర్లే, నువ్వు ఇంతగానో అడుగుతున్నావు కదా, నీకు మా రథాన్ని నరిపే ఒక అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం అని అర్జెంటుగా పరిగెత్తుకుంటెళ్ళి కొన్ని మంచి గుర్రాలని, ఒక మంచి రథాన్ని ఉత్తర నడుగు చెప్తుంది. నా యొక్క ధనస్సు ఎక్కడ, బాణతూనీరం ఎక్కడ, అన్నీ రెడీ చేయి, నేను వస్తాను అని చెప్పి అర్జునుడెళ్ళి అశ్వాలను తీసి వాటన్నిటినీ కట్టేసి వాటిని మొత్తం రథం అంతా సమకూరుస్తే, నడుచుకుంటూ వచ్చి ఉత్తర కుమారుడు ఒక ఒక యారోగెన్స్‌తో ఎక్కి దాని మీద కూర్చొని పోనీ అంటాడు. అనగానే ఇంకా రథం దూసుకుంటూ ఉత్తరం వైపుకు వెళుతూ ఉంటుంది. ఈ ఉత్తరం వైపు దూసుకెళ్తున్న రథం ఆ ధూళి అదంతా ఎగురుతుంది కదా, ఎగురుతున్నప్పుడే, హే కొంచెం నిదానంగా నడపవయ్యా రథాన్ని, మట్టి పడుతుంది కళ్ళల్లోకి అంటే అతను ఇంకా ఏసీ రూముల్లోనూ ఇంకా ఆ హంసతూలిక పాన్పుల మీద పడుకున్నవాడే తప్ప అప్పుడు వరకు కరెక్ట్గా యుద్ధ భూమిలోకి రథంలో కూడా వెళ్ళలేదని ఇక్కడ అర్థమైపోయింది. అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తాడు. యుద్ధ భూమిలోకి వెళ్తే మట్టి కాకుండా ఇంకేం పడుతుందిరా పైకి లెగిసేది అంటే, ఒక్కసారి అక్కడ ఆపు ఇక రథాన్ని అని చూడగానే, అదేదో మీరు సినిమాలో, ఇంగ్లీష్ సినిమాలో ట్రాయ్ ఇలాంటి సినిమాల్లో చూస్తే అసలు ఎండ్లెస్ సైన్యం ఎలా అయితే ఉంటుందో, ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ అంతమవుతుందో సైన్యం అర్థం కానంతమంది కనబడతారు. ఇమీడియట్లీ ఉత్తర కుమారుడు, ఇంతమంది మన దగ్గరికి ఎందుకు వచ్చారయ్యా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ ఆవుల్నా నిజంగా తోలుకుపోవడానికి వచ్చింది,
చిచ్చిచ్చి నాకేం అర్థం కావట్లేదు. అయినా ఇంతమంది సైన్యంతో నేనొక్కడిని ఎలా యుద్ధం చేస్తాను? అర్జున ఒక 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 పని చేద్దాం. ఎలాగో ఇది ఇంతమంది సైన్యంతో యుద్ధం చేయడం కుదరదు. తూచ్ నేనేదో చెప్పాను. అంతఃపురంలో ఆడవాళ్ళున్నారు. ఆడవాళ్ళ ముందు ఏం చెప్తావని చెప్పు. అవన్నీ చెప్పకూడదు కదా! అని కరెక్ట్‌గా ఇప్పుడు ఏం చేస్తావంటే, అలాగా ముందుకెళ్ళి అక్కడ వరకు వెళ్ళి యూటర్న్ తీసుకొని ఎళ్ళిపోయావంటే, నేను యుద్ధానికొచ్చినట్టు ఉంటది. దాని తర్వాత యూ నో నా పరువు నా పోకుండా నా కాపాడినట్టు. పరువు పోకుండా కూడా ఉంటది. కొంచెం దయచేసి తొందరగా తిప్పేసి వెనక్కి వెళ్ళిపోదాం అంటాడు. అర్జునుడు అంటాడు, నేనిందాకే కదా నాయనా చెప్పింది. పేడివాడినయ్యుండి నేనే ఆవుల్ని కాపాడుకోవటానికొచ్చాను. నువ్వు ఒక పెద్ద యువరాజువి నువ్వు. అంత పెద్ద యువరాజువయ్యుండి సైన్యం చూసి భయపడతావా? కనీసం ఆవుల్ని తోలుకొని ఎళ్ళిపోతే అయిపోతది కదా మనకి అని. నీకేమన్నా పిచ్చి పట్టిందా? చూసావా అక్కడ ఎంతమంది జనాలున్నారో? అసలు ఆ రథాలేమిటి? ఆ సైన్యమేమిటి? అసలు ఎంతమందున్నారు? అసలు ఆది అంతం లేనంతమందున్నారయ్యా సైన్యం అక్కడంతా. వాళ్ళతో యుద్ధం నువ్వు నేను కలిసా చేస్తాం. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కొంచెం ప్రాక్టికల్‌గా మాట్లాడాలి గదా నువ్వు. కాబట్టి దయచేసి రథాన్ని తిప్పమంటే, అర్జునుడు అతని మాట వినిపించుకోకుండా, ఇంకా రథాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్తాడు. అసలు ఉత్తర కుమారుడికి అర్థం గాదు. అదేంటిదది? ఇందాక రాజ్యంలో సార్ నా యందు దయ ఉంచి నన్ను కొంచెం రథసారథిగా పెట్టుకోవాలన్నవాడు, సడన్‌లీ ప్లేటు మార్చి, అసలు నా మాటనే ధిక్కరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడేంటని, కొంచెం పికప్ అవ్వగానే ఆ రథం, "ఎళ్తే గిళ్తే నువ్వెళ్ళు. నేను మాత్రం ముందుకు రావట్లేదని" జెప్పి నడుస్తున్న రథంలోంచి కిందకు దూకేస్తాడు ఉత్తర కుమారుడు. కిందకు దూకేసిన తర్వాత ఇంకా అర్జునుడికి ఇంకొక ఆప్షన్ లేక బృహన్నలకి, అతను యువరాజా అలా పారిపోకూడదయ్యా బాబు యుద్ధరంగంలో. తాడో పేడో తేల్చుకోవాలి మనం. ముందు ఆవుల్ని రక్షించాలంటే, ఆ ఆవుల్ని, గీవుల్ని ఏదన్నా ఉంటే నువ్వు రక్షించుకో. నేను బ్రతికుంటే 4 మంచి బాదాం పప్పులు, పిస్తా పప్పులు, రాత్రైతే ఒక మంచి మదీరా, ఒక బిర్యానీ తిని పడుకోవచ్చు నేను. ఛీ! ఏమన్నా బుద్ధుందా? ఇంతమంది మనుషులతో మనిషి అనేవాడు ఎవడన్నా పోరాడతాడా? అని చెప్పి వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అసలు అర్జునుడికి ఇంకొక ఆప్షన్ లేక ఆ రథం మీద నుంచి దూకి అర్జునుడు అతని వెనకాల పరిగెడతాడు. "ఉత్తర కుమారా వెళ్ళకురా నాయనా, రా నాయనా, మీ తండ్రి గారు కాసేపట్లో వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు జాయిన్ అవుతారు. మనం ముందెళ్ళి అంతవరకు ఎలాగో అలా మేనేజ్ ఆ! చేద్దాము. ముందెళ్ళి కొంచెం మేనేజ్ చేస్తే, దాని తర్వాత మిగతావన్నీ చూసుకుందాం. నువ్వు రా నాయనా" అంటే, ఒక చిన్న పిల్లవాడు పరిగెడుతూ ఉంటే తల్లి, తండ్రి వాడు ఎనకాల ఎలా పరిగెడతారో, అలాగా ఇటునుంచటు, అటునుంచిటు పరిగెత్తుకుంటూ అర్జునుడిని పరిగెత్తించి, ఇంక ఫైనల్లీ ఇక అర్జునుడెళ్ళి ఆ ఉత్తర కుమారుడిని పట్టుకొని, "ఏం మనిషివయ్యా నువ్వు? అందరూ చూస్తున్నారయ్యా! మన పరువు పోతుందయ్యా! ఇది లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. ఆపోజిట్ వాళ్ళందరూ చూస్తున్నారంటే, బృహన్నల నీకొక మంచి అవకాశం. నన్నిప్పుడు ఇంటికి పోనిచ్చావంటే, నీకు కొన్ని వేల ఏనుగులు, కొన్ని వేల గుర్రాలు, కొన్ని లక్షల రూపాయలు అన్నీ ఇస్తే నీ లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అయిపోద్ది. అలాంటిది నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ సైన్యంతో నువ్వు నేను కలిసి యుద్ధం చేస్తానా? అది నువ్వు రథసారథి చేస్తుంటే నేను చేస్తానా? కాబట్టి నేను కొంచెం బాగా ప్రాక్టికల్ మనిషిని. కాబట్టి ఇలాంటివన్నీ నాకు కుదరవు. కాబట్టి నీవు ఓవర్ నైట్ రిచ్ అవ్వాలంటే మాత్రం ఇప్పుడు నన్నొదిలేయి. మంచి ఆఫర్ మంచి ఇస్తున్నారు. ఆఫర్ ఇస్తున్నాను. నేనెళ్ళిపోతాను. ఓకే. నువ్వు కూడా కావాలంటే నా ఎనకాలొచ్చెయి. లేదు ఆవులు, ధర్మం నేనే కాపాడుకుంటానంటావా? పో. నీ అంతట నువ్వు నన్ను పో. వదిలేసేయ్. నన్నొదిలేసేయి అంటాడు. అప్పుడు అర్జునుడికి అర్థం కాదు. అర్థం గాక సరే ఇలా పరిగెత్తుకుంటూ ఏం వెళ్తావు నువ్వు? ముందు వచ్చి రథం మీద కూర్చో. నేనే నిన్ను తీసుకెళ్తాను అని చెప్తే ఇది మంచి మాట. ఇందాకనే నేను చెప్పానా యూటర్న్ తీసుకోమని. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేసావు. ఇప్పుడు అర్థమైందా నీకు? నువ్వు భయపడ్డావు కదా వీళ్ళందరిని చూసి అంటే, అవునవును ఉత్తర కుమారా నువ్వు చెప్పింది రైటే. నాకు కూడా ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే అనిపిస్తుంది. ఆది అంతం లేని సైన్యం ఇది. వీళ్ళ ముందుకు ఇద్దరం ఎలా వెళ్తాం? రా నాయనా మనం వెళ్ళి రథం మీదకి ఎక్కుదామంటే ఇంకా హ్యాపీగా ఆగిపోయి నడుచుకుంటొచ్చి రథం మీద కూర్చుంటాడు. ఇదంతా దూరం నుంచి ఒక బైనాక్యులర్స్ ఏసుకోనో, ఒక ఇదేసుకోనో అక్కడ జనాలు చూస్తున్నారు. వాళ్ళకేం అర్థం కావట్లేదు. యుద్ధానికి ఇంతమంది ముందుకు యుద్ధానికి ఇద్దరే ఇద్దరొచ్చారు. వచ్చారు. వాళ్ళల్లో వాళ్ళే కామెడీ సినిమా చేసుకుంటున్నట్టు ఒకడు దూకుతున్నాడు, ఒకడు వాడనక పరిగెడుతున్నాడు. ఏం జరుగుతుందిరా నాయనా ఇదంతా అని వాళ్ళల్లో వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. ఆహాహాహా! అని. అక్కడ ఒక ఇద్దరు కళ్ళు మాత్రం తీక్షణంగా ఒకడిని చూస్తున్నాయి.
అసల యుద్ధాల్లో వచ్చిన ఉత్తర కుమారుడు పారిపోతుంటే రథసారథి దిగటం, రథసారథి పరిగెత్తటం, ఉత్తర కుమారుణ్ణి తీసుకురావటం ఇదంతా చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరో చెప్పారు, ఈ రథసారథి ఎవడో ఉత్తర కుమారుడు కంటే కూడా ఎక్కువ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు, ఎక్కువ పరాక్రమవంతుడుగా ఉన్నాడు అంటే, అక్కడ ఫస్ట్ ద్రోణాచార్యుడు కళ్ళు పడతాయి. కళ్ళు పడి ద్రోణాచార్యుడు గుర్తుపట్టేస్తాడు. అసలు వీళ్ళకి కావాల్సిందే గుర్తుపట్టటం. గుర్తుపట్టేసి అక్కడ ద్రోణాచార్యుడు ఒక కోడ్ లాంగ్వేజ్‌లో, అంటే ద్రోణాచార్యుడు చూడగానే ఎప్పుడో అర్జునుడిని చూసి 13 సంవత్సరాలయింది. అసలు ఒక్కసారి అర్జునుడని గుర్తుపట్టగానే అతని కళ్ళల్లో ఆనందం వచ్చేసి, ఇప్పుడు ఇది ఎక్స్‌ప్రెస్ చేయాలి గదా! పక్కన భీష్ముడున్నాడు. కానీ ఒకటి, ఆ రాజుకి మనమందరం ఎవరికి పనిచేస్తున్నాం? దుర్యోధనుడికి. ధృతరాష్ట్రుడికి పనిచేస్తున్నాం. యువరాజైన ఆయన యువరాజు కాబట్టి అతను ఇప్పుడొచ్చాడు. కాబట్టి ఇది ఎక్స్‌ప్రెస్ చెయ్యలేడు. కానీ ఆయనకి తెలిసిపోయింది. ఆ పరిగెత్తే వాడు, అతని మొఖము, అతని చేతులు అవన్నీ చూసి మళ్ళీ ఆ యుద్ధానికి కేవలం ఒక్క రథం, ఒకడే మనిషి రావటంతో ఈ సాహసం ఎవడూ చెయ్యలేడని అర్జున అనే ఒక పేరు, బేసికల్లీ మన ఆయుర్వేదంలో కూడా అర్జున అని ఒక మూలిక మూలిక ఉంటుందన్నమాట. ఉంటుంది. అవును. సో, అది హార్ట్‌కి చాలా బాగా పనిచేస్తదని, కొన్నిటికి ఇన్‌ఫ్లమేషన్‌కి పనిచేస్తదని అర్జున వృక్షం యొక్క బార్క్ నుంచి తెస్తారు. పక్కనే ఉన్న భీష్ముడిని వైపు చూసి, ఈ చెట్టువాడు, ఈ చెట్టు ఈ చెట్టు మనిషి అంటే ఈ చెట్టు మనిషికి బుద్ధి లేదా? వీడు ఎందుకు వచ్చేసాడయ్యా ఇలా రణరంగంలోకి దొరికిపోవటానికి? అయ్యో! 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 వీడు ట్రాప్‌లో పడిపోతున్నాడే! అసలు మనం ఆవుల్ని దొంగతనం చేసిందే దుర్యోధనుడు వాళ్ళని పసిగట్టి పట్టుకోవాలని. అలాంటి వాడు కొంచెం ఆలోచించాలి గదా! మాట్లాడితే ఆ డిప్లొమసీ లేదు వీళ్ళలో. ఎంతసేపు ధర్మం, ధర్మం అని జెప్పి వాటంట పరిగెత్తడమే తప్ప, కొన్ని రోజులైతే ఈ అజ్ఞాతవాసం అయిపోయుండేది. అలాగా వీడొచ్చి ఇప్పుడు దొరికిపోతాడయ్యా అని జెప్పి మాట్లాడతాడు. అంటే ఒక చిన్న కోడ్ లాంగ్వేజ్‌లో. అప్పుడు ఇదంతా గమనించిన భీష్ముడు ఏమీ తెలియనట్టుగా అటు ఇటు చూసి, అప్పుడు ఇతను దుర్యోధనుడి వైపు చూసి, కరెక్ట్‌గా శత్రువుల యొక్క మంచి సమయం అయిపోయింది. కరెక్ట్ టైమ్ చూసి మనం అటాక్ చేశాము అంటాడు. అనగానే ద్రోణాచార్యుడికి కోడ్ లాంగ్వేజ్‌లో అర్థమవుతది. అంటే వాళ్ళ అజ్ఞాతవాసం టైం అయిపోయిందని. శత్రువుల యొక్క మంచి సమయం అయిపోయింది. అంటే శత్రువులెవరు? కౌరవులు. కౌరవులే. వాళ్ళ మంచి సమయం అయిపోవడం అంటే 13 సంవత్సరాలు అయిపోయినాయి. అయిపోయింది. ఆ! అలా కరెక్ట్ టైమ్ చూసి మనం అటాక్ చేశాం అని దుర్యోధనుడితో అంటున్నాడు. దుర్యోధనుడికి ఎలాగ అర్థమవుతుంది? కరెక్టే. అక్కడ సుశర్మ రాజ్యంలో ఉన్న శత్రువులందరినీ ఒక పక్కకు తీసుకెళ్ళి అక్కడ యుద్ధం చేస్తున్నాడు కాబట్టి, శత్రువుల మంచి సమయం అయిపోయింది. అంటే వాళ్ళందరూ అక్కడికెళ్ళిపోయారు. మనం ఇక్కడికొచ్చేసాము అని వాడికి అర్థమైంది. అబ్బబ్బబ్బబ్బా! ఇంకా అది చూసి ద్రోణాచార్యుడు, అంటే వీళ్ళ అజ్ఞాతవాసం అయిపోయిందా? అందుకింత ధైర్యం చేసి బయటకొచ్చాడా? అయితే ఇది ఖచ్చితంగా చాలా గొప్పగా ఏదన్నా జరుగుద్ది అని చెప్పి ఇద్దరూ కలిసి శకునాల్ని చూస్తారు. ఈ శకునాల్ని చూసి వాళ్ళకి అర్థమవుతది పెద్దవాళ్ళకి. ఇది లక్ష్యాశాస్త్రం అని, శకునా శాస్త్రం అని కూడా చెప్తారు. అప్పుడు ఆ ఆకాశం వైపు చూసిన భీష్ముడికి, ద్రోణాచార్యుడికి ఆకాశమంతా ఒక మేఘం కమ్ముంటది. కొన్ని అరుపులు, జంతువుల అరుపులు వినపడతాయి. దాని తర్వాత అక్కడ ఒక రకమైన గాలి వీస్తా ఉంటది. ఈ శకునాలన్నీ చూసి భీష్ముడికి, ద్రోణుడికి అర్థమైపోతది ఇక్కడ ఏదో ఒక గొప్ప పెద్ద యుద్ధం జరుగుద్ది అని. కానీ ఒకడెలా యుద్ధం చేస్తాడో వాళ్ళకర్థం కాదు. వాళ్ళు కూడా వేచి చూస్తూ ఉంటారు. ఆ పక్కనే ఉన్న దుర్యోధనుడు చూసి, ఏం జరుగుతుందసలా? వచ్చి మనం ఇంతసేపయింది, ఆవుల్ని మళ్ళించి మన వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అసలు వీడెవడో వచ్చాడు. మళ్ళీ పారిపోతున్నారు. రథం ఎక్కి దిగాడు, పారిపోతున్నాడు. ఇదంతా అక్కడ జరుగుతుండగా అర్జునుడు ఎత్తుకొనొచ్చి ఉత్తర కుమారుడిని అక్కడ కూర్చోబెట్టి, ఆ రథాన్ని లెఫ్ట్ సైడ్‌కి తీసుకొని శ్మశానం వైపుకి తీసుకెళ్తుంటాడు. వీళ్ళు నగరంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఉత్తరంలో ఉన్న శ్మశాన వాటికలోనే వాళ్ళ యొక్క గాండీవం, వాళ్ళ యొక్క ధనుస్సు అన్నీ పెట్టారు. అది చూసిన ఉత్తర కుమారుడు, నిన్ను తీసుకెళ్ళమంది ఎక్కడికి?
నా రాజ్యం లోపలికి. నువ్వు నా కింద దిగి ఏమని చెప్పావు? నేను పారిపోతుంటే, ఇలాగ రాజువి నువ్వు, యువరాజువి, నువ్వు నడుచుకుంటూ ఎళ్ళకూడదురా నాయనా! నిన్ను రథంలోనే తీసుకెళ్తాను నేనని చెప్పి నన్ను మోసం చేసి ఇటేటో వైపుకి తీసుకొస్తున్నావు. ఇంకొక్కసారి ఇలా చేశావంటే మాత్రం నేను దూకేస్తాను రథంలోంచి" అంటాడు. అప్పుడు వెనక్కి తిరిగి అర్జునుడు చాలా కోపంగా చూసి చెప్తాడు, నువ్వు చిన్న పిల్లవాడివా నువ్వు, లేకపోతే యువరాజువా నువ్వు? నీకు బాధ్యత లేదు. అయినా నేనెక్కడికి తీసుకెళ్తున్నాను? నిన్ను యుద్ధంలోకా తీసుకెళ్తున్నాను నిన్ను. నిన్ను శ్మశానం వైపుకి కదా తీసుకెళ్తున్నాను. అసలు నాకు సంబంధం లేదయ్యా! ఇక్కడ నువ్వు ఎందుకు నా ఎంటపడి నా చేత ఏదేదో చేయిద్దాం అనుకుంటున్నావు? వాళ్ళెలా పోతారో అలా పోనీ. ఆవుల్ని ఎలా పోతాయో అలా పోనీ. నా వల్ల కాదని చెప్తుంటే నీకు అర్థం కాదా నీకు? కొత్త ప్లాన్ ఏదన్నా ఏస్తావా ఏంటి? ఇక్కడ శ్మశానంలోంచి ఏమన్నా మనం బాణాలవి ఏస్తామా ఏంటి ఇక్కడి నుంచి అంటే, కేవలం 5 నిమిషాలు ఓపిక పట్టు ఉత్తర కుమారా! నీకు నేను సస్పెన్స్ అంతా తీరుస్తాను గదా! ఒకసారి రా ఇక్కడికని చెప్పి తీసుకొనెళ్ళి ఆ భయంకరమైన వృక్షం వైపుకి తీసుకెళ్తాడు. ఆ భయంకరమైన వృక్షాన్ని చూసి ముందు ఉత్తర కుమారుడు లోపలికే రానంటాడు. వాడు మహా పిరికివాడనమాట. అర్జునుడికి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంటది. ఇంత పిరికివాడిని విరాటరాజు రాజ్యంలో పెట్టుకొని ఏమేమి పెద్ద పెద్ద కోతలన్నీ కోశాడు. నా కొడుకు ఇలాగా, నా కొడుకు అలాగా అని ఆ ధరణీ మండలాన్ని ఏలగలడని పేరు పెట్టాడు. వీడు శ్మశానంలోకి రావడానికే భయపడుతున్నాడు. యుద్ధం ఎలాగో చేయలేకపోతున్నాడంటే, ఉత్తర కుమార నీకొక అద్భుతమైన గిఫ్ట్. ఎవరికీ తెలీదు. నేను చెప్తున్నాను. ఈ చెట్టు మీదకెక్కి ఒక పెద్ద మూటుంటది. ఆ మూట తీసావంటే నీకొక పెద్ద గిఫ్ట్ అంటాడు. అనగానే ఈ ఉత్తర కుమారుడికి ఏం అర్థం కాదు. అసలు నేనేమిటి? నేను రాజకుమారుడిని. ఇందాకటి వరకు నువ్వు ఎలా మాట్లాడావు? ఇప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఇలా మారిపోయింది? అంటే నువ్వు పైకెక్కి ఒక్కసారి ఆ మూటను తీయగానే నీకు అర్థమైపోతది అనగానే పైకెక్కి ఆ మూట అది ఏదో ఒక చర్మం అప్పుడు చెప్పాను కదా నేను ఒక జింక లాంటి ఒక దాని చర్మం చుట్టారని. ఆ మూట తీయగానే అందులోంచి పెద్ద పెద్ద కొండ సిలువలు, పెద్ద పెద్ద పాములులాగా బయటకొస్తాయి. రాగానే ఉత్తర కుమారుడు ఒక్కసారి అది చూసి, "నువ్వెవడివిరా బాబు, నువ్వెవరో సైకోలా ఉన్నావు. గిఫ్ట్ అని చెప్పి ఎక్కిచ్చావు. దీని నిండా విపరీతమైన పాములు అవి ఉన్నాయంటే", ఉత్తర కుమారు ఇంకొక 5 నిమిషాలు నన్ను భరించమని చెప్పాను కదా! వాటికి నమస్కరించి ఆ శ్రీహరిని మనసులో తలుచుకొని, ధర్మానికి మేము యుద్ధానికి వెళుతున్నాం. కాబట్టి మాకు ఇక్కడ ఒక అస్త్రశక్తి ఉంది. ఆ అస్త్రశక్తి మాకు కావాలనే పూనికతో మనస్సులో ఆ శ్రీహరిని, శ్రీకృష్ణుని తలుచుకో ఒక్కసారి అనగానే, ఉత్తర కుమారుడు దండం పెట్టగానే ఆ పెద్ద కొండ సిలువలాగా ఉన్న ఒక పెద్ద పాము కాస్త గాండీవంగా మారిపోతది. ఇదేమిటయ్యా ఇంత బాగుంది ఈ ధనస్సు, ఎక్కడిది ధనస్సు అనగానే గాండీవం. ఆ కింద ఉన్న పతాకం, ఆయన పతాకం ఉంటదనమాట. దాని మీద హనుమ ఉంటారు. ఆ హనుమ ఇచ్చిన పతాకాన్ని కూడా మడిచందులో పెట్టుకుంటాడు. పతాకం, బాణతూనీరం, కొన్ని బాణాలు ఇవి తీసుకొని కిందకి రా అనగానే, ఏమిటి వజ్ర వైడూర్యాలతో పొదిగిన ఏమిటి ఈ అక్షయ తూణీరం ఏమిటి, ఈ బాణతూనీరాలేమిటి, ఈ బాణాలేమిటి, ఇవేమిటరా బాబు ఇలా ఉన్నాయి అనగానే కిందకి దిగిన వెంటనే ఆ చేతిలో గాంధీవాన్ని పట్టుకున్న ఈ బృహన్నల ఇంకా మారలేదు కదా అర్జునుడిగా. కానీ గాంధీవాన్ని పట్టుకోగానే ఒక్క రకంగా ఫుల్లుగా తేజస్సు వచ్చేసి అలా నిలబడిపోతే, అక్కడ ఉత్తర కుమారుడికి అర్థం కాదు ఒక్క నిమిషం. ఎవరు నువ్వని అడుగుతాడు. అదే కదా నీకు చెప్పాను, నీకొక పెద్ద సస్పెన్స్ అని. నేను అర్జునుడినిరా అంటాడు. అర్జునుడివా నువ్వు? నువ్వెలాగ అర్జునుడివి? అసలు ఎందుకున్నావు ఏంటిదని? ఇదంతా నీకు తర్వాత చెప్తాను. నేనే అర్జునుణ్ణి. అదే కాకుండా నువ్వు చూసావే సైరంధ్రి, మీ చెల్లిగారికి చెప్పి నన్ను తీసుకొని వచ్చింది కదా, తనే నా భార్య అయిన ద్రౌపది. దాని తర్వాత మీ నాన్నగారితో దక్షిణం వైపుకి వెళ్ళారా 5 నలుగురు, వాళ్లే ధర్మరాజ భీమ నకుల సహదేవులు అని చెప్పగానే వీళ్ళ గురించి చాలా గొప్ప గొప్ప కథలు విన్నాడు వీడు ఉత్తర కుమారుడు. ఎందుకంటే చెప్పాను కదా, విరాటరాజు సుదేష్ణ లైన్లో నిలబడి కానుకలు సమర్పించి ధర్మరాజుకు దండం పెట్టారని. సో ధర్మరాజు అంటే విపరీతమైన ఫ్యాన్ విరాటరాజు. తన తండ్రి చెప్తూ ఉంటాడు ఉత్తర కుమారుడికి, ఎప్పుడైనా నువ్వు అర్జునుడిలా ఉండాలిరా నువ్వు అని చెప్తూ ఉంటాడు. అది విని ఇమీడియట్లీ అర్జునా అని ఏదో ఒక ఫ్యాన్ మూమెంట్ అంటారు కదా, అలా ఫ్యాన్ మూమెంట్లో ముందుకొచ్చి అర్జునుడి చేతులు పట్టుకొని అర్జునుడిని ఆలింగనం చేసుకొని,
అయ్యయ్యయ్యో! మీరు నా ఆరాధ్య దైవం అండి. ఎప్పటికైనా నేను మీలాంటి గొప్పవాడిని అవ్వాలని నా తండ్రి ఎప్పుడు చెప్తుంటాడు. అలాంటి వాడిని నిన్ను చూస్తున్నానిప్పుడు. అసలు మీరెందుకు ఇక్కడికొచ్చారంటే, అంత టైం లేదు. ఇప్పుడు నువ్వు నాకొక పని జెయి. నేను అర్జునుడని తెలిసింది గదా! నువ్వు ఏ భయము పడకుండా మర్యాదగా వెళ్ళి, ఆ రథసారథి ప్లేస్‌లో నువ్వు కూర్చో. నువ్వు కూర్చో చాలు. మిగతాదంతా కథ నేను నడిపిస్తాను. అనగానే ఇంక అర్జునుడే వెనకుంటే ఇంక అతనికేంటి, ఒక రకమైనంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. పిరికివాడికి కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. ఆ కాన్ఫిడెన్స్‌తో ఇమ్మీడియేట్‌లీ ఎళ్లి, ఆ రథసారథిగా అతను కూర్చుంటే, ఇతను దిగి ఆ గాండీవాన్ని చేతిలో పట్టుకొని, ఆయన దగ్గర దేవదత్తం అనే ఒక శంఖం ఉంటది. ఆ శంఖాన్ని పట్టుకొని, అర్జునుడు ఆ శంఖాన్ని ఒక్కసారి పూరించగానే, ఆ దేవదత్త శంఖానికున్న వైభవం ఏంటంటే, మీరు ఒక్కసారి కొన్ని కొన్ని బాగా భయంకరమైన సౌండ్ వింటే, మీ కడుపులో ఏదో కదిలినట్టు, మీ గుండెలు అదిరినట్టుగా మీకు 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 మీకొక ఫీలింగొస్తది గదా! మొత్తం కౌరవ సేనకి వాళ్ళ కడుపులు కదిలినట్టు, గుండెలు అదిరినట్టు వాళ్ళకా ఫీలింగొస్తది. రాగానే దుర్యోధనుడు కనురెప్పలు లెగుస్తాయి పైకి. ఏమిటి సౌండు? ఏమిటిది? ముందు ఒకడు రథసారథిగా వచ్చాడు. ఎనకున్న యువరాజు దిగి పారిపోయాడు. ఇప్పుడు యువరాజే వచ్చి రథసారథి ప్లేస్‌లో కూర్చుంటే, ఆ అక్కడ రథసారథి ఏమో ఆ వెనకాల కూర్చున్నాడు. రథసారథేమో పెద్ద ధనస్సుని పట్టుకొని అక్కడ నించున్నాడు. ఖచ్చితంగా ఇతను అర్జునుడే అని ఆ దుర్యోధనుడికి ఒక్కసారి అర్థమైపోతది. ఆ అర్థమైపోయిన సంగతి పక్కనే భీష్ముడు, ద్రోణుడు చూస్తారు. చూసి అందులో ఇంకా ద్రోణాచార్యుడు ఎప్పుడైతే ఆ దేవదత్తాన్ని పూరించాడో, ఆ సౌండ్ విని అతనికింక ఆనందం ఆగట్లా. ఎప్పుడెప్పుడు చూస్తానురా అర్జున నిన్ను, 13 సంవత్సరాలయిపోయిందిరా నిన్ను చూసి. ఎన్ని బాధలు పడ్డారురా మీరు ఆ వనవాసంలో, ఆ అజ్ఞాతవాసంలో అని కళ్ళెమ్మట నీళ్ళొచ్చేసి, వస్తున్నాడురా మన అర్జునుడొస్తున్నాడు, వస్తున్నాడంటాడు ఒక్కసారి. ఆ మాట వినగానే ఒక్కసారిగా పక్కకు తిరిగి దుర్యోధనుడు చూసి, గురువని మర్చిపోయి, ఈ నువ్వసలు మా సైడా? వాళ్ళ సైడా? అసలు నువ్వేం మనిషివయ్యా నువ్వు? వాడు అర్జునుడన్న సంగతి నాకు అర్థమైపోయింది. ఆ! అయినా సరే, అసల ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కళ్ళల్లో ఉన్న ఆనందం ఏమిటి? కనీసం అది అన్న కించిత్ ఆలోచన ఉందా నీకు? కనీసం బేసిక్ డిప్లొమసీ ఉందా? నువ్వు నాకు పని చేస్తున్నావా? వాడికి పని చేస్తున్నావా? మాట్లాడితే వచ్చి అర్జునుడొచ్చాడని. అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కళ్ళల్లో చూపించిన ఈ ఆనందం, ఈ వాత్సల్యం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు నాకు యుద్ధం చేయాల్సిన పని లేదు. కాబట్టి అర్జెంట్‌గా నీ రథం తీసుకొని, నువ్వు ఆ అర్జునుడు నామస్మరణ చేసుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోమనగానే ఒక్కసారికి అసలు ఎవరు స్ట్రాటజిస్టే ద్రోణాచార్యుడు. ఎవరెక్కడుండాలి, ఎవరినెక్కడ నిలబెట్టాలి అవన్నీ చేయాల్సింది. అలాంటి ద్రోణాచార్యుడిని ఇంత మాట అనేసరికి అసలు ఎవ్వరికీ ఏం అర్థం కాదు. అందరూ ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. కొడుకు గదా! ఇప్పుడు బయటపడలేక అశ్వత్థామ ముందుకొస్తాడు. అశ్వత్థామ ముందుకొచ్చి దుర్యోధనుడిని, "నువ్వు మాట సరిగ్గా మాట్లాడాలి. ఆయనెవరు? గురువు. నీకు గురువు, నాకు గురువు. అక్కడ అర్జునుడికి గూడా గురువు ఆయనే. గురువుతో మాట్లాడే పద్ధతా ఇది? నీకు గురువుగారు అవసరం లేదా? ద్రోణాచార్యుడు అవసరం లేదా? ద్రోణాచార్యుడు అవసరం లేకుండానే నువ్వు యుద్ధం చేసేస్తావా? సరే, దాందేముంది? ద్రోణాచార్యుడి అవసరం లేకుండా నువ్వు యుద్ధం చేస్తానన్నావు గదా! నేను వెళ్ళిపోతానిక్కడి నుంచి" అని జెప్పి, ద్రోణాచార్యుడు రథాన్ని వైపు చూసి, "నాన్నా పద, మనిద్దరం వెళ్ళిపోదాం. వీడికి కనీసం మర్యాద గూడా తెలీదు ఎలా మాట్లాడాలో" అనగానే ఒక్క నిమిషంలో అక్కడ జరుగుతున్నదేమిటి అంటే, వాళ్ళల్లో వాళ్ళకి ఒక స్ప్లిట్ ఏర్పడిపోయింది. స్ప్లిట్ ఏర్పడిపోగానే దుర్యోధనుడు, అయ్యో మన గురువు గారిని నేనిలా అనకుండా ఉండుండాలి అని ఒక్క నిమిషం ఆలోచించుకుంటూ తల కిందకు దించుకుంటే, ఏమో ఒక సారీ చెప్పుండేవాడేమో. ఇమీడియేట్‌లీ కర్ణుడు లెగుస్తాడు పక్కన నుంచి. ఎప్పుడైనా ఒక రాజుకి లాయల్‌గా పనిజేయాలి. ఓకే. ఆ రాజుకి లాయల్‌గా పనిజేయకుండా అర్జునుడొస్తున్నాడని అలాగంటే ఏంటా అర్థం? మీకేమన్నా ఒక రాజు మీద ఒక లాయల్టీ అనేదుందా? నువ్వు ఈ రాజ్యం కూడి తింటున్నావా? పాండవులు పెట్టింది తింటున్నావా నువ్వు? అసలు నువ్వలా మాట్లాడొచ్చా? వెళ్ళి ఈ రథం తీసుకొని వెనక్కి వెళ్ళి, అక్కడ అన్నము, నెయ్యి కలుపుకొని నేతన్నం తిను. దాని తర్వాత ఈ ఈ పిల్లలెవరన్నా కనబడితే వాళ్ళకి ధనుస్సెలా పట్టుకోవాలి, విల్లెలా పట్టుకోవాలి, బాణాలెలా ఎయ్యాలో నేర్పించుకో.
ఇక్కడి నుంచి అంటాడు. ఇక అశ్వత్థామకు బీపీ రేజ్ అవుద్ది. అసల గురువుతో మాట్లాడాల్సిన విధానమేనా ఇది? కర్ణుడిని చూసి అంటాడు, సిగ్గుండాలి నీకు, గురువుని ఇలాగా నువ్వు మాట్లాడతావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నేతన్నం తినమంటావా నువ్వు? నిన్ను ఒడిలో కూర్చోబెట్టుకొని ధనస్సు నేర్పిస్తే నువ్వు వచ్చావురా ఇక్కడికి, ఈ యుద్ధానికి. అలాంటిది నా తండ్రిని పట్టుకొని నువ్వు ఇంత మాట అంటావా? మేము వాకౌట్. కాబట్టి ఇంక మేము ఈ యుద్ధం చెయ్యమని చెప్పి నానా ఇంత అవమానం పడ్డ తర్వాత, అంటే ఇక్కడ యువరాజు వీడు దుర్యోధనుడు మాట్లాడుతున్నాడంటే అర్థం ఉంది. దుర్యోధనుడు ఎడంచేతి యొక్క ఎంగిలి తినే కర్ణుడు కూడా మాట్లాడుతున్నాడే, ఇంకా ఈ యుద్ధం మనం చెయ్యాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటాడు. అనగానే ఇమీడియట్లీ కొంచెం నెక్స్ట్ పెద్దవాడైన కృపాచార్యుడు ముందుకొచ్చి, ఏమిటయ్యా కర్ణ, నువ్వు మాట్లాడేదేమన్నా బావుందా? ద్రోణాచార్యుడంటే ఎవరు? సాక్షాత్తు నీకు విద్య నేర్పిన పరశురాముడే ధనుర్విద్యనే దానంగా ఇచ్చేశాడు. ఎవరికి? ద్రోణాచార్యుడికి. అలాంటి ద్రోణాచార్యుడిని చూసి నువ్వు మాట్లాడే మాటలు ఇదా? మీరసలు ద్రోణాచార్యుడు లేకుండా ఈ యుద్ధాన్ని గెలవగలరా? అసలు కొంచెమైనా మీకు ఇంకితం లేదా? పెద్ద మర్యాద అనేది లేదా మీ మైండ్లో? పెద్దవాళ్ళంటే ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని. శిష్యుడయ్యా వాడు. ఎవడు? అర్జునుడు శిష్యుడు. 13 సంవత్సరాల తర్వాత కనపడ్డాడు. ఒక్కసారిగా ఆయనకెంతో వాత్సల్యం వచ్చింది. అర్జునుడొచ్చాడు, అర్జునుడు అర్జునుడు అన్నాడు. ఆ ఆనందం చూసి ఓర్వలేకపోతే నువ్వు? అనగానే కర్ణుడిప్పుడు నెక్స్ట్ లెవెల్ అనమాట. కృపాచార్యుడికి అసలు మరణమే లేదు. కృపాచార్యుడు అసలు చాలా తక్కువ మాట్లాడతాడు. జనరల్లీ వీళ్ళ మ్యాటర్లలోకి ఆయన రానే రాడు. ఆయన మౌనం వహిస్తాడు చాలా ఎక్కువ. అలాంటి ఫస్ట్ టైం కృపాచార్యుడు మాట్లాడితే ఇమీడియట్లీ కర్ణుడు అనేది ఏంటంటే, ఇప్పుడు మీరే చెప్పాలి. ఇన్ని రోజులు మీకు అసలు డైలాగ్సే లేవు, ఇప్పుడు మాత్రం ఎందుకు ఆ డైలాగు? మీరే రావాలి, మీరే చెప్పాలి మాకు. మీరు ఒక పని చేయండి. మీరు ఈ అశ్వత్థామ, ద్రోణాచార్యుడు ఎలాగ వెళ్ళిపోతున్నారో వాళ్ళు ఎలాగానే మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోయి కొంచెం హరికథలు అవి విని, అక్కడ పెట్టే భోజనాలు అవి ఉంటాయి. ఎక్కడైనా యజ్ఞాలు, హోమాలు, హరికథలు జరిగితే అక్కడికి వెళ్ళి అవి అక్కడ పెట్టే భోజనాలు పూర్తిగా తినండి. తిని ఆ ఆవులతో పాటు మీరందరూ వెళ్ళిపోండి, అసలు మాకు మీ అవసరం లేదు అంటాడు. అసలు కృపాచార్యుడికి అర్థం కాదు, కర్ణుడు ఏమిటిరా వీడికి యారగెన్స్ టు ది కోర్. కర్ణుడికి అసలు మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే, పెద్దలకి గౌరవం అనేది కించిత్ ఇవ్వటం రానివాడెవరు అంటే మహాభారతంలో కర్ణుడే పరాకాష్ట. అందుకే చిన్నపిల్లలకి ఎవరిలాగా ఉండకూడదు, పెద్దలంటే కొందరికి అస్సలు గౌరవం ఉండదు. వాడు వీడు, వాడికేం తెలుసు, వీడికేం తెలుసు, అలాంటి డైలాగ్స్ ఉంటాయి కదా. అవన్నీ అలాంటి ఒక మిస్చీఫియస్ క్యారెక్టర్ ఎవరిది అంటే మహాభారతంలో కర్ణుడిదే. అసలు కర్ణుడే ఏంటి, వాడు బ్రతుకేమిటి, వాడు పెద్ద పెద్ద వాళ్ళని మీరు లేకుండా నేను యుద్ధం చేస్తాను వెళ్ళిపోమంటున్నాడు. ఇప్పుడు కర్ణుడి అండ చూసి ఆ గిల్ట్ కొంచెం వచ్చింది దుర్యోధనుడికి. ఆ గిల్ట్ కూడా పోయి ఇలాగా గర్వంగా ఇలా చూస్తుంటాడు. అప్పుడు రాజుని కాపాడాల్సిన ధర్మం, బాధ్యత వాళ్ళ మీద ఉంది. అందులోనూ వీడు రాజు కూడా కాదు, వీడు యువరాజు. అక్కడ ఉత్తర కుమారుడు ఎలాగో ఇక్కడ దుర్యోధనుడు అలాగా. అలాంటి ఇప్పుడు పొయ్యి ధృతరాష్ట్రుడికి ఫేస్ ఎలా చూపిస్తారు వాళ్ళు? ఏం చేశారు మీరంటే, నన్ను యువరాజు తిట్టాడు అందుకే మేము వచ్చేసామని చెప్పుకోలేరుగా వాళ్ళు. అప్పుడు తిరిగి కర్ణుడి వైపు అంటాడు, సరే మేము ఎందుకు పనికిరాని వాళ్ళం అని మమ్మల్ని అన్నావు కర్ణ, బాగానే ఉంది. మేము అలాగే వెళ్ళి హరికథల్లో అన్న సంతర్పణలు ఎక్కడ చేస్తారో అక్కడికి వెళ్ళి మేము నెయ్యి వేసుకొని భోజనం తింటాం. నీ వైభవం ఎలాంటిది, నీ గతం ఎలాంటిది ఒకసారి మాట్లాడుకుందామా మనం. నువ్వు ఏం చేసావు అక్కడ ద్రౌపదీ స్వయంవరంలో? అర్జునుడు బ్రాహ్మణ వేషధారణలో ఉన్న అర్జునుడినే నువ్వు ఓడించలేకపోయావు, అవునా కాదా? 2 తర్వాత ఏం చేసావు నువ్వు? ఘోషాయాత్రలో, ఆ ఘోషాయాత్రలో నువ్వు మళ్ళీ నీ మిత్రుడైన దుర్యోధనుడు ప్రేరేపించి తీసుకొని వెళ్ళి గాంధర్వులు నిన్ను చితగ్గొట్టేస్తే రథం దిగి పారిపోయావు నువ్వు. అసలు అక్కడ కూడా అంటే ఒకసారి ప్రత్యక్షంగా బ్రాహ్మణ వేషధారణలో ఉన్న అర్జునుడిని నువ్వు నిగ్రహించలేకపోయావు. రెండోసారి అర్జునుడే ఆ గాంధర్వులందరినీ ఓడించి నీ స్నేహితుడిని కాపాడాడు, అంటే పరోక్షంగా అక్కడ ఓడిపోయావు. నువ్వు ఇన్ని ప్రగల్భాలు ఎలా పలుకుతున్నావయ్యా నువ్వు? నాకు డైలాగ్ లేదన్నావు, మంచిదే, నేను తక్కువ మాట్లాడతాను. అసలు నీకు ఇక్కడ మాట్లాడే ఆస్కారమే లేదే. నువ్వు ఇప్పటి వరకు నువ్వు ప్రూవ్ చేసుకుందే లేదు. కాబట్టి నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఏదో దుర్యోధనుడు కాబట్టి నిన్ను పక్కన పెట్టుకున్నాడు. ఏదో మా యువరాజుకి బుర్ర లేదు కాబట్టి నిన్ను పక్కన పెట్టుకున్నాడు కానీ నీకు ఏ అర్హత ఉందని నువ్వు మాట్లాడుతున్నావు చెప్పు?
అంటే కనీసం బేసిక్ మిత్రుడి మీద కనీసం కొంచెం ప్రేమ ఉండాలా? నీకు స్నేహం ఉంటే. పెద్ద పెద్ద వాళ్ళని ఎళ్ళిపోమని నువ్వేదో కాపాడేటట్టు. కనీసం ఒక లాజిక్ మాట్లాడాలి గదా! నువ్వెలా కాపాడతావు అన్ని సార్లు ఓడిపోయిన వాడివి? అనగానే ఇప్పుడు కర్ణుడి డైలాగేంటంటే, "ఏం మనుషులయ్యా మీరంతా? ఎప్పుడో పాత పాత విషయాలన్నీ తవ్వుతారేంటి? అక్కడ ఓడిపోయావు, ఇక్కడ ఓడిపోయావు అని. మీ దగ్గర ప్రాబ్లమే ఇది. మనిషిని డీమోటివేట్ చేసేస్తారు మీరు. నేను నా స్నేహితుడు కూడి తిని పెరిగిన వాడిని. నా స్నేహితుడు నన్ను ఎంతో అంగరంగ వైభవంగా చూసుకున్నాడు నాకు అంగరాజ్యాన్నిచ్చి. ఆ రుణం తీర్చుకునే ఒక ఒక టైమొస్తే నువ్వు అప్పుడు ఓడిపోయావు, ఇప్పుడు ఓడిపోయావు. ఇదా మీరు మాట్లాడాల్సిన మాటలు? ఇవా మీరు పెద్ద మనుషులు మీరు? ఇవన్నీ దుర్యోధనుడికి ఇండైరెక్ట్‌గా ఎక్కిస్తున్నాడు వీళ్ళ మీద చూడండి. అది కర్ణుడి రియల్ క్యారెక్టర్. కాబట్టి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాబట్టి అసలు ఇది పద్ధతే గాదు. అప్పుడేం జరిగిందనేది నేను పట్టించుకోను. గతోం గతః. ఇప్పుడు నేనెలాగుంటాను? అర్జునుడిని తుక్కు తుక్కు కింద కొట్టేస్తాను. అర్జునుడు శరీరంలో బాణాలు దించేస్తాను. ఏమనుకుంటున్నారు మీరు? నా స్నేహితుడంటే నాకు గట్టి ధైర్యం. ఆ స్నేహితుడి పట్ల నాకొక బాధ్యతుంది. ఆ బాధ్యతని నిర్వర్తిస్తాను నేను. మీలాగా పనికి మాలిన పక్షపాతాలు చూపిస్తూ ఒకడు ముందుకొస్తే వాడిని డీమోటివేట్ చెయ్యను నీలాగా అంటాడు. ఇంక దుర్యోధనుడు ఇంక ములగ చెట్టు ఎక్కుతున్నాడు. అబ్బబ్బబ్బబ్బా! నా ఫ్రెండు నేను మాట్లాడలేని డైలాగులన్నీ నా ఫ్రెండేస్తున్నాడు. అంటే దుర్యోధనుడు మైండ్‌లో ఎప్పటినుంచో ఉంది. వీళ్ళని తిట్టాలి పెద్దోళ్ళనని. వాడు కలిపురుషుడు గదా! వీడు నీచుడు కర్ణుడు. కాబట్టి వా దుర్యోధనుడు డైలాగులు గూడా కర్ణుడే యేసేస్తుంటే చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడు లోపల. అప్పుడు కృపాచార్యులు ఒక క్వెషన్ అడుగుతారు. మా స్వాభిమానాన్ని, మా సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మేము పక్కన పెట్టేసాం ఒక నిమిషం. సరే, నువ్వు ఓడిపోయావని చెప్తే నీకు నచ్చట్లేదు గదా! వాడి వైభవం ఏమిటో తెలుసా నీకు? ఓకే. ప్రాక్టికల్‌గా మాట్లాడాలి గదా! యుద్ధం అంటే ప్రాక్టికల్స్. నీలాగా మాటలు చెప్పటం గాదు. వాడు అక్కడ ద్రౌపదీ స్వయంవరంలో వచ్చిన రాజులందరినీ నిగ్రహించాడు. అది కాక ఆ ఖాండవ వనప్రస్థం అనే ఒక దాంట్లో వాడు మనుషులతో యుద్ధం చేయలేదు. వాడు దేవతలతో యుద్ధం చేస్తేనే వాడికి ఆ దేవదత్తం, ఆ గాంధీవం, ఆ అక్షయబాణ తూనిరాలొచ్చాయి. తర్వాత వనవాసం చేస్తుండగా అసల ఇంద్రుడి లోకానికి వెళ్ళి స్వర్గానికి వెళ్ళి నివాత కవచులనే 3,00,00,000 మంది నివాత కవచులను వాడు దాని తర్వాత కాలకేయులను వాడు సంహరించాడు. వాడి వైభవం ఏమన్నా నార్మల్ వైభవమా వాడిది? ఇన్ని యుద్ధాలు చేసిన చరిత్ర వాడికుంది. ఇప్పుడు నీవు ఒక నిజమైన స్నేహితుడివైతే కర్ణ, ఈ టైంలో నువ్వు మాకు మాకు ఇలాంటి వైర్యం పెట్టవు నువ్వు. నువ్వు నిజంగా స్నేహితుడివైతే మా వాడికేది హితమో అది చెప్పాలి. ఏది హితమో అది చెప్పాలి నువ్వు. అసలు నువ్వు మనిషివా నువ్వు? నీకెందుకురా అంగరాజ్యం ఇచ్చి పక్కన పెట్టుకుంది? మాట్లాడటం రాదు. ఈ టైంలో అశ్వత్థామ వెళ్ళిపోతానంటున్నాడు, ద్రోణాచార్యుడు వెళ్ళిపోతానంటున్నాడు, నువ్వు నాతో దురుసుగా మాట్లాడుతున్నావు. మేమందరం వెళ్ళిపోతే ఎవరు కాపాడతారు నీ మిత్రుణ్ణి? నువ్వు, దాని తర్వాత ఈ మాయాపాచిగా ఇచ్చే శకుని, ఈ దుశ్శాసనుడా కాపాడతారు. అనగానే ఈ డైలాగ్ ఎప్పుడైతే గట్టిగా అంటే కృపాచార్యుడు ఇంత సీరియస్‌గా మాట్లాడినది కురుక్షేత్రంలో గూడా లేదు ఇలా మాట్లాడిన సందర్భం. ఇంక వాళ్ళ మొఖంలో కోపం చూసి అశ్వత్థామ ఏమంటాడంటే, ఆ కర్ణుడిని, ఆ శకునిని, ఆ దుశ్శాసనుడిని వాళ్ళనే నమ్ముకొని యువరాజుని యుద్ధం చేయమను. మనం ఇంక దేనికి పనికొస్తాం? మనం పక్కనే ఒక హరికథ జరుగుతుందంట. రథాలు తీసుకొని అక్కడికి పోయి అన్న సంతర్పణ తినేసి దాని తర్వాత మేము హస్తినాపురానికొచ్చేస్తాం. పదండి, పదండి ద్రోణాచార్య, పదండి కృపాచార్య అని అశ్వత్థామ లెగిసి తీసుకెళ్ళిపోతుంటే అప్పుడు ఇంటర్ఫియర్ అవుతాడు భీష్ముడు. ఇంటర్ఫియర్ అయ్యి ఆచార్యవర్య అంటే ద్రోణాచార్యుడిని, మీకు తెలిసిన విషయమే గదా! తెలియనిదా? యువరాజుకి బుద్ధి లేదు, కర్ణుడికి సిగ్గు లేదు. వీళ్ళిద్దరి గురించి మనకు తెలిసిందే గదా! తెలియనిదేమన్నానా? వాళ్ళెలా ఉన్నా మన బాధ్యత మనం కాబట్టి వహించాల్సొస్తుంది. వాళ్ళ తరపున నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను దయచేసి. ఇది మన్నించి. ఇది కురు సామ్రాజ్య పరువు విషయం. కాబట్టి మనలో మనం ఇలా కొట్టుకొని మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. కాబట్టి మీరు నా దగ్గర నుంచి క్షమాపణలు తీసుకొని దయచేసి, వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ లేని మనుషులు వాళ్ళిద్దరూ. దానివల్లే గదా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, మీకు తెలిసిందే గదా! తెలియందా ఏమన్నా? కాబట్టి నా మొఖం చూసి వాళ్ళని క్షమించి ఇదంతా మానేసి మనం యుద్ధం చేద్దాం. అసలు జరగాల్సిన విషయం మనం మాట్లాడదాం అనగానే
ఒక్కసారికి దుర్యోధనుడు లెగిసి భీష్ముడి వైపు చూస్తాడు. పర్లేదు ముసలోడు ఇంతమంది నాకు ఎగెయిన్స్ట్ అయినా నా వైపు నుంచి నా 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 ముఖం చూసి క్షమించండి అని దండం పెట్టాడు అని. అసలు తాత అసలు ఇందాకడి నుంచి చూస్తున్నాను మీలో మీరు వీడు గొప్ప వాడు గొప్ప వాడిది వీడిది అని మాటలు కాదు, అసలు అర్జునుడు దొరికిపోయాడు. ఆ ఆనందమన్నా ఉందా మీలో? మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? మనం ఆవుల్నా దొంగతనం చేయడానికి వచ్చాం? అర్జునుడిని పట్టుకోవడానికి వచ్చాం. అలాంటి అర్జునుడు వాడు ఇంపల్సివ్ పర్సన్. ఎవరు? దుర్యోధనుడు అంటున్నాడు. కనీసం దాక్కోవాలన్న సంగతి కూడా తెలియకుండా ఆవులని మనం తోలుకెళ్ళిపోతున్నామంటే ఏదో పెద్ద ధర్మమునందు పూనిక ఉండి ధర్మాన్ని రక్షించేవాడిలాగా పరిగెత్తుకుంటొచ్చి మళ్ళీ పోనీ ఏదన్నా పేడివాడిలాగా ఈ బ్రొన్నలాగా యుద్ధం చేస్తాడా అంటే ఆ దేవదత్తం అనే శంఖాన్ని పూరించి దొరికిపోయాడు. వాడొక ఎమోషనల్ ఫూల్. ఇప్పుడు అసలు వాడిని మళ్ళీ అరణ్యవాస అజ్ఞాతవాసాలకి పంపించాలి, అది మాట్లాడండి, యుద్ధం లేదు పాడలేదంటే అప్పుడు భీష్ముడు తిరిగి చెప్తాడు, ఏమిటిరా నువ్వు మాట్లాడుతుంది? 13 ఏళ్ళు ఆ అయిపోయింది. 13 ఏళ్ళు నిన్నటితోనే అయిపోయినీరా, అందుకే వాడు వచ్చాడురా. వాడు తెలివి తక్కువడివా, నువ్వు తెలివి తక్కువడివా? ఇలాంటి వెనక ఒక ఒక ఈ బ్యాచ్ని వేసుకొని తిరుగుతున్నావు చూడు. శకునిని, దాని తర్వాత ఈ కర్ణుడిని, దాని తర్వాత దుశ్శాసుడిని. వరే మనవడా, నిన్ను చూస్తే నాకు జాలిరా. నువ్వు అంత దౌర్భాగ్యపు బ్రతుకు భూమి మీద ఎవరికి ఉండదురా. వాడికి కాదురా బుర్రలేంది, నీకురా బుర్రలేదు. అవునా? అంటే నిన్నటితో అయిపోయిందా? అదెలాగైంది తాత అంటే, ఒరే ఈ 2 సంవత్సరాలకు ఒక అధిక మాసం వచ్చిందిరా ఈ మధ్యలో. ఈ 12 సంవత్సరాలకి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అధిక మాసాన్ని కలుపుకొని ఇప్పుడు 6 నెలలు, ఇప్పుడు నువ్వు ఏదైతే 6 నెలలు ఉందనుకుంటున్నావో నిన్నటితో వాడు మొత్తం 13 ఏళ్ళు అయిపోయిందిరా అంటాడు. అవునా? అయ్యయ్యయ్యయ్య! ఎప్పుడు తెలిసింది తాత నీకు ఈ సంగతి? నాకు హస్తినాపురం నుంచి బయలుదేరినప్పుడు చెప్పలేదే నువ్వు అంటే, ఒరేయ్ నాకా దేవదత్తం ఊదినప్పుడు నీకు కడుపులో అదిరింది. కింద ఉన్న రాజ్యంలో సైనికులందరికీ గుండెల్లో అదిరాయి. నాకు అప్పుడేరా బ్రెయిన్ పనిచేసింది. వాడిది అయిపోయిందని తెలిసింది నాకు అప్పుడేరా. నేను అప్పుడే కూర్చొని లెక్కలేసుకున్నాను. లేకపోతే ఎలాగొస్తాడంత కాన్ఫిడెంట్‌గా ఒక్కడే ఎలాగొస్తాడని. అయ్యయ్యయ్యయ్యా! ఇదేంటిది? మనం వాడిని పట్టుకుందామనొస్తే అసలది కరెక్ట్‌గా ఇప్పుడే ఒక్క రోజు ముందు ఛ! కాలం బాగా కలిసొస్తుంది తాత వీళ్ళకి. ఒక్కరోజు ముందొచ్చినా మనం కరెక్ట్‌గా పట్టుకొని మళ్ళీ పంపించేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు పట్టుకోవటం లేదు. అది పోయింది. ఇప్పుడు మిగిలింది యుద్ధమే. కాబట్టి తాత మరి ఏం చెయ్యాలి అంటే, ఇంకేం చేయడం ఏమిట్రా యుద్ధమే ఇక. వాడొచ్చాడు దేవదత్తాన్ని పూరించాడు. వాడు పూరించాడంటే ఇక యుద్ధం చేస్తాడని అర్థం. అనగానే ఇమ్మీడియేట్‌లీ ద్రోణాచార్యుడు లెగిసి ఎలాగో ఇప్పుడు అర్జునుడిని మనం పట్టుకోవాలి అనే ఒక టాస్క్ అయిపోయింది. వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ అజ్ఞాతవాసం నిన్నటితో అయిపోయింది అని. ఇప్పుడు వాళ్ళు చెయ్యాల్సిందేమిటి? స్ట్రాటజీ వెయ్యాలి. ఇన్ని మాటలు కర్ణుడు, దుర్యోధనుడు కలిసి అన్నా ద్రోణాచార్యుడు దిగి ఇప్పుడు ఒక స్ట్రాటజీ వేస్తాడు. ఏమిటా స్ట్రాటజీ అంటే, అసల ఆవులని తోలుకొని వెళ్ళాలి కాబట్టి అర్జునుడు ఆవుల మీద కాన్సంట్రేషన్ ఉంటది. కాబట్టి మనం ఏం చేద్దాం? యువరాజుని అందరికంటే లాస్ట్‌లో పెడదాం. చివరాఖరణ అంటే కురు సైన్యంలో చివరాఖరణ యువరాజు ఉంటాడు అతని యొక్క రథం మీద. దాని ముందు కొంత సైన్యాన్ని పెడదాం. ఆయనకి ప్రొటెక్షన్‌గా ఆయన చుట్టూ ఉండటానికి ఒక సైన్యం. అక్కడ ఆవులు. ఆ ఆవులు దాటిన తర్వాత ఇంకొక పావు వంతు సైన్యం అక్కడుంటది. అది దాటిన తర్వాత ఫస్ట్ అశ్వత్థామ ఉంటాడు. దాని తర్వాత కృపాచార్యుడు ఉంటాడు. దాని ముందు సైన్యం ఉంటది. దాని తర్వాత దాని ముందు భీష్మాచార్యులు నేను నించుంటాం. దాని ముందు సైన్యం ఉంటది. ఇన్ని దాటుకొని వాడు ఆవుల దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆవుల్ని విడిపించుకోవాలి. వాడు ఆవుల దగ్గరికెళ్ళాలంటే ముందు భీష్మాచార్యుల్ని, నన్ను అంటే ద్రోణాచార్యుల్ని, ఎనక కొంచెం సైన్యాన్ని, దాని తర్వాత కృపాచార్యుల్ని, మళ్ళీ ఎనక సైన్యాన్ని, దాని తర్వాత అశ్వత్థామని, దాని తర్వాత ఎనక సైన్యాన్ని దాటితే తప్ప వాడు ఆవుల దగ్గరికెళ్ళడు. ఆవులు ఎనకాన ఉన్న సైన్యం దాని ఎనకాల నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటూ నువ్వు ఎనక ఉండు అంటే వాళ్ళు చూడండి. అంటే నిజంగా అండి ఈ కురు సామ్రాజ్యాన్ని కాపాడటం కోసం వాళ్ళ స్వాభిమానాన్ని పణంగా పెట్టారు. ఎన్ని మాటలన్నా పాపం పెద్ద హృదయంతో మన్నించి ఇంత స్ట్రాటజీ వేశాడు. వేయగానే అప్పుడు కర్ణుడి వైపు చూశాడు దుర్యోధనుడు. కర్ణుడు పర్లేదులే ముసలోళ్ళు ఇన్ని మాటలన్నా సిగ్గు లేకుండా మనకు పనిచేస్తున్నారంటే మనం తిండి పెట్టాలి. అంత నీచమైన మనస్తత్వం అండి కర్ణుడిది దుర్యోధనుడిది. ఏంటంటే వాళ్ళు తిండి కోసం కురు సామ్రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు వాళ్ళు. అది వాళ్ళ బ్రతుకులు అన్నమాట.
ఇప్పుడు అర్జునుడు చూస్తాడు. అర్జునుడు చూసి తన గురువుని చూసి ఆనందంతో మంచి స్ట్రాటజీ ఏసావు నువ్వని జెప్పి ఫస్ట్ బాణం తీసి 2 బాణాలు భీష్ముడి కాళ్ళ దగ్గర వేస్తాడు. వేసి నమస్కారం అనమాట అది. అంటే యుద్ధంలో చేసే నమస్కారం. దాని తర్వాత ఇంకొక 2 బాణాలు ద్రోణాచార్యుడి కాళ్ళ దగ్గర, ఇంకో 2 బాణాలు కృపాచార్యుడి కాళ్ళ దగ్గర ఏసి వాళ్ళకి దూరం నుంచి నమస్కరిస్తాడు. అంటే ఇది బాణంతో వేసే పాదాభివందనం అని అర్థం అనమాట. అది చూడగానే ఇమ్మీడియేట్‌లీ కృపాచార్యుడికి, భీష్మాచార్యులకి కళ్ళెమ్మట నీళ్ళొస్తాయి. 13 సంవత్సరాల నుంచి దూరం అయిపోయావురా నువ్వు. అంటే వాళ్ళు ఎంతసేపు అర్జునుడిని చూసినా వాళ్ళకి దుర్యోధనుడిలాగా క్రోధం రావట్లేదు. మనసు వాళ్ళకి పులకరిస్తుంది వాళ్ళ అంతే మనసు తప్ప. పులకరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అలాంటి ఒక క్యారెక్టర్ గల మనుషులు గదా! వీడు చూడండి, దుర్యోధనుడు కనీసం కృతజ్ఞత లేకుండా ఎన్ని మాటలు మాట్లాడాడు. ఇక కర్ణుడు అంటారా, వాడికసలు ఆ రాజ్యంలో బేసిక్ అర్హత కూడా లేదు వీళ్ళని మాట్లాడటానికి. వాడు కుక్కకు బిస్కెట్ ఏసినట్టు దుర్యోధనుడు అంగరాజ్యాన్ని వేస్తే ఆ అంగరాజ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ దుర్యోధనుడు చేసే సమస్తమైన నీచ పనులన్నిటికీ వీడు వీడు ఒత్తాసు పలుకుతూ బ్రతుకుతున్నాడు. ఒక నీచపు బ్రతుకు కర్ణుడిదక్కడ. వాడు కూడా ఇన్ని మాటలు మాట్లాడాడు. కానీ అర్జునుడు మాత్రం వాళ్ళ గురువులకి, వాళ్ళ తాతకి పాదాభివందనం చేస్తే అసలు భీష్ముడు లోపల నుంచి ఒక ఆనంద పరవశం పొందుతాడంట. అది చూసి. చూసి వాళ్ళందరూ ఆశీస్సులు, ఆశీస్సులు ఎల్లప్పుడూ చల్లగా మనసులోనే ఆశీస్సులు. మనసులోనే ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి. లేకపోతే బయట నుంచి ఆశీర్వదిస్తే మళ్ళీ అంటే ఇప్పుడు వెనకున్నాడులెండి స్ట్రాటజీలో వాడికి కనబడదు. కాబట్టి ఓపెన్‌గానే ఆశీస్సులు, ఆశీస్సులని ఇవ్వగానే ఇప్పుడు ఇమ్మీడియేట్‌లీ ఆ రథాన్ని ముందుకు నడుపుతూ ఫస్ట్ ద్రోణాచార్యుడు అనుకున్నది అసల నా శిష్యుడికి ఇలాంటి ఒక పజిల్ ఏశాను నేను. అసలు వీడు ఆవుల్ని ఎలా కాపాడతాడు అనగానే మొత్తం సైన్యం ఉంటే ఆ సైన్యంలోకి ఒక ఎండ్‌కి తీసుకెళ్తాడు. అంటే స్ట్రెయిట్‌గా హారిజాంటల్‌గా ఆ సైన్యం కురు సైన్యం ముందు తన రథాన్ని ఇలా తీసుకెళ్తూ ఉంటాడు. తీసుకెళ్తూ ఉంటే ద్రోణాచార్యుడు మనసులో అనుకుంటాడు, అంటే ఫస్ట్ ఎంతమంది సైన్యం, ఎవరెక్కడ నిలబడ్డారు, ఎవరెక్కడున్నారు, ఏనుగులెక్కడ, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాడు అని. ఎప్పుడైతే ఆ చివరికి వెళ్ళాడో మళ్ళీ అంటే ఒక రెక్టాంగిల్ లాగా ఊహించుకుంటే మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు. అంటే వాళ్ళ సైన్యం ఫ్రంట్ చూసాడు, ఇంకా సైడ్‌లో ఎంతమంది సైడ్ ఉన్నారు? సైడ్ లైన్ తీసుకున్నాడు. సైడ్ లైన్ తీసుకోగానే ద్రోణాచార్యుడికి అర్థం కాదు. ఏమిటిది? ఇప్పుడేమో ఫ్రంట్ చూశాడు. పోన్లే ఒక రౌండేసి వస్తాడనుకుంటాం రథం వేసుకొని, అసలు ఎంతమంది ఉన్నారు ఏంటో ఒక కొలత కొలిసి వస్తాడేమో అని చెప్పి అందరూ కామ్గున్నారు. ఎందుకంటే ఎక్కడైనా ఒక చోట స్టార్ట్ చేసి యుద్ధం స్టార్ట్ చేస్తే యుద్ధం స్టార్ట్ అవుద్ది. సో ఆ పూరించేది ద్రోణాచార్యుడే. ఆ శంఖం పూరించాలి. కాబట్టి ఆ శత్రువుకి ఫస్ట్ ఒక అంచనా వేసుకునే అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ ఫ్రంట్ చూశాడు. తర్వాత సైడ్ చూశాడు. సైడ్ ఎక్కడ వరకు వెళ్ళాడు అతను అంటే, ఎక్కడైతే ఆవులు మధ్యలో ఉన్నాయో దాని వెనకాల దుర్యోధనుడు ఉన్నాడో ఆ ఆవుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినవాడు అంటే ఇప్పుడు యుద్ధం, మరి నువ్వు ఇలాంటి స్ట్రాటజీ చేసావు కదా, నేను యుద్ధం ఫ్రంట్ నుంచే చేయాలన్న గ్యారంటీ ఏముంది, నేను సైడ్ నుంచి యుద్ధం చేస్తాను అని సైడ్కి వెళ్ళి అప్పుడు ఆ దేవదత్తాన్ని పూరిస్తాడు. ఆ దేవదత్తాన్ని పూరించగానే ఇమీడియట్లీ నేను వారికి సిద్ధమని అర్థం. అనగానే ఇమీడియట్లీ ఇక్కడి నుంచి ద్రోణాచార్యుడు శంఖం పూరిస్తాడు అటాక్ అని. ఆ అటాక్ అనే కమాండ్ వచ్చే లోపల తన రథాన్ని ఆవులు సైన్యం, నేను చెప్పాను కదా, ఆ సైన్యానికి ఆవులకి మధ్యన స్టార్ట్ చేసి రథాన్ని గాంధీవాన్ని లేపి ఆ గాంధీవము యొక్క వింటి నారిని అతను లాగి వదిలేస్తే ఆ వచ్చే ఆ టంకారానికి వచ్చే సౌండ్కి అక్కడ చాలామంది గుండెలాగిపోయి వాళ్ళ చెవులో ఉన్న రంధ్రాలు పగిలిపోతాయి, వాళ్ళ కర్ణ రంధ్రాలు పగిలిపోతాయి. అలాగ ఆ వింటి నారిని లాగుతూ వదిలేస్తూ ఆ సౌండ్తో తర్వాత ఒక దానితో ఒక చేత్తో దేవదత్తాన్ని పూరిస్తూ విపరీతమైన సౌండ్ అలా వస్తూ ఉంటే ఒక్కొక్కడి ఫేసు, ఒక్కొక్కడి గుండె ఒక్కొక్కటి అదిరిపోతుంటే అప్పుడు ఇమీడియట్లీ ఇంత సౌండ్తో ముందుకు దూసుకొని వస్తుంటే ఆవులన్నీ కూడా భయపడిపోయి, ఆవులకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఆవులకు భయం కలిగితే అవి వాటి ఇంటి వైపుకు పరిగెడతాయి. సో ఆవుల ఇల్లు ఎక్కడా? రాజ్యం లోపల. విరాట్ రాజ్యం. కాబట్టి అంత ఫాస్ట్‌గా అంటే ఆవుల్ని నిదానంగా తోలుకొని వెళ్ళాలి. మీరు ఆవుల్ని తోలుకోవడం తెలుసు కదా, ముందొకడు ఉంటాడు, మధ్యలో ఒకడు ఉంటాడు, వెనకొకడు తోలుకుంటూ వెళ్తే అవి పాపం ఎక్కడికో మేయటానికి తీసుకెళ్తున్నాయేమో అనుకొని అవి వెళ్తాయి.
అలాంటిది తన ఆ వింటినారి టంకారాన్ని మోగిస్తూ, ఒక చేత్తో దేవదత్తాన్ని పూరిస్తూ, ఈ 2 సౌండ్లతో శరవేగంగా ఆవుల పక్కన్నించి ఆ రథం వెళుతుంటే, ఆ ఆవులకి భయమేసి, అవి ఇమ్మీడియేట్‌లీ తోకలు పైకెత్తేసి, అంబా అంబా నరుసుకుంటూ, అవన్నీ ఆ విరాట రాజ్యం వైపుకు పరిగెత్తాయి. పరిగెత్తగానే అంత ఆవుల మంద పరిగెడితే మనుషులు ఆపగలరా? కాబట్టి అది ఇంక ఆపటం ఆ తరం గాదు. ఇక్కడ ఒకసారిగా రథం చక్రాల నుంచొస్తున్న ధూళి. అక్కడేంటంటే గోధూళి. ఆ గోవులు పరిగెడుతుంటే గోవుల నుంచొస్తున్న ధూళి. మొత్తం ఆ ప్రదేశమంతా ధూళిమయం అయిపోయి, అసల మట్టి పైకి లెగిసి, అసల ఎక్కడ ఎవరున్నారో ఏమీ అర్థం కానట్టుగా అయిపోయి, ఆ మట్టి మళ్ళీ కిందకు పడి కనబడటం అనేది మొదలు పడేసరికి, ఆ సైడులోంచి లెఫ్ట్ తీసుకొని ఆవుల పక్క నుంచి పరిగెత్తినవాడు, మళ్ళీ సైడ్ తీసుకొని మళ్ళీ ఫ్రంట్‌కొచ్చి నిలబడిపోతాడు. అర్జునుడు ఓన్లీ ఆర్చర్ మాత్రం కాకుండా మంచి స్ట్రాటజిస్ట్ కూడా అనేది తెలుస్తుంది ఇక్కడ. 100% అదే గదా ఇక్కడ అర్థమైంది. అంటే ఒక రౌండేసొచ్చేసాడు. ఆవులన్నీ పెద్ద పెద్ద నాదంతో పరిగెత్తేశాయి. ఆ మొత్తం అక్కడ ఆ దుమ్ము, ధూళి, ఆ గోధూళి అంటారు దాన్ని. అసలు గోధూళి స్నానం అంటారు. అంటే ఆవులు అలా పరిగెత్తినప్పుడు ఆ ధూళి శరీరానికి తగిలితేనే మనం స్నానం చేసేసినట్టు. దాన్ని గోధూళి స్నానం అంటారు. సాయంకాలం వేపు ఆవులన్నీ ఇంటికొచ్చేస్తున్నప్పుడు మడితో ఉన్న బ్రాహ్మలు, పూజలు చేసుకోవాల్సిన వాళ్ళు, ఈ వ్రతాలు చేసుకోవాల్సిన వాళ్ళు కూడా స్నానం చేయని పరిస్థితుల్లో ఆ గోధూళి మధ్యలో నించుంటే అదే స్నానం అంట. కాబట్టి ఇప్పుడు ఆ గోధూళి తన శరీరం మీద పడిన అర్జునుడు ఇంకా అంటే చేసిందేంటి? ఆవులని ప్రొటెక్ట్ చేయటం అనే ఒక పని. తేజస్సు రెండింతలయిందంట గోధూళి తన శరీరం మీద పడి. తేజస్సు రెండింతలయ్యి ద్రోణాచార్యుడికి మైండ్ బ్లాక్ అయిపోయింది చూడగానే. వీడేమిట్రా నాయనా ముందు నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఆవుల పక్కన నుంచి పరిగెత్తుకెళ్ళి ఆవులు వెనక్కి తిరిగి చూస్తే మొత్తం అన్ని మందల మందల కింద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఆ విరాట రాజ్యంలోకి. అంత పరిగెత్తే ఆవుల్ని ఎవరు ఆపగలరు ఇంకా? మళ్ళీ ఒక సైడ్ తీసుకొని వచ్చి మళ్ళీ ఫ్రంట్ నించుండిపోయాడు. అసలు ఒక్క నిమిషం ద్రోణాచార్యుడికి ఇది చూసి అసలు హ్యాట్స్ ఆఫ్ రా! నేనే ఒక పెద్ద స్ట్రాటజీ చేస్తే నువ్వసలు ఏమి స్ట్రాటజీ యేసావురా అసల నీకు? అరేయ్! అందుకేరా అర్జున నువ్వంటే నాకు అంత ఇష్టం రా! మనసులో పెద్ద ఫ్యాన్స్ వీళ్ళంతా. ఇమ్మీడియేట్‌లీ ద్రోణాచార్యుడు, భీష్ముడు, కృపాచార్యుడు ముగ్గురు చూసి మంచి ముందు కంటే కూడా చాలా పరాక్రమవంతుడయ్యాడని. అప్పుడు భీష్మాచార్యుడు ఆ గోధూళితో నించున్న అర్జునుడిని చూసి అబ్బబ్బబ్బబ్బా! ఒక ఒక పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం అంటారది. అంటే వాళ్ళ పుత్రులు, వాళ్ళ పౌత్రులు ఇలా అయ్యారని తెలిస్తే ఒక రకమైన మనసు పులకరించి ఒక ఆనందం వస్తది. అప్పుడు భీష్ముడు అంటాడంట, "ఒరేయ్! నీ తండ్రి పాండురాజు గాని బ్రతికుండుంటేరా మాలాంటి పెద్దవాళ్ళ ముందు నువ్వు చేసే ఈ పనులన్నీ చూస్తే ఎంత ఆనందపడేవాడురా" అని మనసులో భీష్ముడు అనుకుంటాడంట. అలా అనుకున్నాడు సరే, ఇమ్మీడియేట్‌లీ స్వర్గలోకంలో ఉన్న పాండురాజు గారు ఇంద్రుడిని అడుగుతారు. నేను ఈ యుద్ధం చూడాలి. నా కొడుకు 13 సంవత్సరాల తర్వాత చేస్తున్న మొట్టమొదటి యుద్ధం అనగానే ఇమ్మీడియేట్‌లీ దేవతాగణం, ఎందుకంటే చెప్పాను కదా! వీళ్ళు రాజసూయ యాగం చేసిందే తన తండ్రైన పాండురాజు యమసభ నుంచి ఇంద్రసభకు వెళ్ళాలి అని. ఇప్పుడు ఇంద్రసభలో కూర్చున్నాడు పాండురాజు. పాండురాజుతో పాటు అక్కడ వరుణుడు, చంద్రుడు, వాయువు, సమస్త దేవతాగణం. ఎందుకంటే ఈ అర్జునుడే ఎళ్లి ఇంద్రలోకంలో అంటే స్వర్గలోకంలో వాళ్ళకు కూడా హెల్ప్ చేసి నివాత కవచుల్ని చంపొచ్చాడు కదా! అసలు ఇతను చేస్తున్న యుద్ధం ఏమిటో చూడాలని మొత్తం స్పేస్‌లో పెద్ద పెద్ద విమానాలు వాళ్ళ విమానాల్లో వచ్చి మొత్తం ఒక జామ్ ప్యాక్ మొత్తం ఒక పెద్ద స్టేడియం లాగా నిండిపోయింది. ఆకాశం మొత్తం చూస్తున్నారు. అబ్బబ్బా! అప్పుడు ద్రోణాచార్యుడు అనుకున్నాడు, ఏ ముహూర్తాన భీష్మ పితామహ నువ్వు వాళ్ళ తండ్రిని మీరు తెలుసుకున్నారండి. మొత్తం ఆకాశంలో దేవతాగణం అంతా వచ్చి చూస్తుంది కదండి అని. తర్వాత భీష్ముడు తలెత్తి చూస్తే శంతనుడు కూడా కూర్చొని ఉన్నాడంట పైన. అంటే భీష్ముడు తండ్రి. అంటే ఒక్కొక్కళ్ళ కుటుంబాల్లో ఇలాంటి ఉత్తమోత్తములు పుడితే వాళ్ళ 7 తరాలు తరిస్తాయి అంటారే, అలాంటిది పాండురాజు, శంతనుడు లాంటి వాళ్ళు ఆ స్వర్గలోకానికి యుద్ధాలు చేసి వెళ్ళిన రాజులుంటారు కదా! ఆ వీరస్వర్గం అని అక్కడ పనిచేస్తున్న రాజులందరూ తీక్షణంగా ఒకటే మనిషి ఆవుల్ని కాపాడటానికొచ్చాడు. అందుకు చెప్పాను మీకు ముందంతా దేవతాగణం రాలా. ఎప్పుడైతే ఆవుల్ని రక్షించి
గోధూళితో అక్కడ గాంధీవాన్ని పట్టుకొని నిలబడ్డ అర్జునుడిని చుట్టానికి దేవతామండలం అంతా వచ్చింది. ఒక్కసారి భీష్ముడు తలెత్తి శంతనుడికి నమస్కరించుకొని దాని తర్వాత ఇక యుద్ధం స్టార్ట్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇంకా ఇమీడియట్లీ అర్జునుడు తన దేవదత్తాన్ని పూరిస్తూ అసలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పరిగెడుతూ దేవదత్తాన్ని పూరిస్తూ ఆ సౌండ్ ఆగే లోపల ఆ గాండివం యొక్క వింటి టంకారాన్ని మోగిస్తూ మళ్ళీ దేవదత్తాన్ని పూరిస్తూ మళ్ళీ వింటినారిని చేస్తూ మొత్తం ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, దాని తర్వాత సైడ్లు మొత్తం రౌండు శరవేగంతో కొడుతున్నాడంట ఆ రథాన్ని. కొడుతుంటే అసలు ఫస్ట్ యుద్ధం చెయ్యాలంటే సైనికులు నిలబడి ఏదైనా యుద్ధం చెయ్యాలి. అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క కర్ణరంధ్రాలు పగిలిపోయి, కొందరు వీక్ హార్టెడ్ వాళ్ళుంటే వాళ్ళ గుండెలు ఆగిపోయి మొత్తం చెల్లా చెదురైపోయి మనుషులందరూ కింద మీద పడిపోయి అలాగా ఉండిపోయారు. కేవలం అతను ఆ యొక్క 2 ధ్వనుల చేత, అంటే ఆ గాండివం యొక్క వింటినారి టంకారం, ఇక్కడ దేవదత్తం యొక్క శంఖానాదం, ఈ 2తోనే అసలు ద్రోణుడికి భీష్ముడికి అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ మనవడిని యుద్ధం చేసింది వాళ్ళు ఎన్నడూ చూడనే లేదు. ఎక్కడో కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వింటం తప్ప. అసలు అతని యొక్క యుద్ధ నైపుణ్యం చూసి, అతని కాన్ఫిడెన్స్ చూసి అసలు వాళ్ళకు అర్థమే కాల. ఇప్పుడు ఎందుకు అతను ఇలా పరిగెత్తాడు డైరెక్ట్గా యుద్ధం చేయకుండా అంటే, ద్రోణాచార్యుడు పెట్టిన స్ట్రాటజీ ఉంది కదా, ముందు మేము, దాని వెనకాల ఉన్న కృపాచార్యులు, సైన్యం, అశ్వత్థామ సైన్యం, ఇక ఆవులు పోయాయి కాబట్టి సైన్యం వెనకాల ఉన్న దుర్యోధనుడు చెల్లా చెదురైపోయి ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ, మొత్తం మిస్ మ్యాచ్ అయిపోయింది. ఎవరెవరు పక్కన ఉన్నారో ఎవరెక్కడున్నారో ఏంటో ఏం అర్థం కావట్లా. ఇప్పుడు చూసుకొనిస్తే దుర్యోధనుడు కూడా భీష్ముడు పక్కనే ఉన్నాడు. అందరూ ఒక పక్కకు వచ్చేసారు. అంతా సైన్యం అంతా చెల్లా చెదురైపోయింది. కొందరు మేము యుద్ధం చేయలేమండి, మేము యుద్ధం చేసే పరిస్థితుల్లో లేము అని కొందరు వాలంటరీ రిజైన్ చేసేశారు. ఇక ఆ సౌండ్కి ఏనుగులు రెస్ట్లెస్ అయిపోయి ఆ ఏనుగులు ఇటు అటు పరిగెడుతున్నాయి. ఆ గుర్రాలకు భయం వేసి అవి భయంకరమైన దౌడు తీసి అవి పరిగెడుతున్నాయి. ఇలాంటిదంతా చూసి అతలాకుతలం అయిపోయిన ఈ సైన్యాన్ని చూసి అప్పుడు ఫస్ట్ టైం ఈ కర్ణుడికి దుర్యోధనుడికి మనసులో ఒక భయం కలుగుతుంది. వీడు యుద్ధం మొదలే పెట్టలేదు, ఒకడే వచ్చాడు, ఆవుల్ని విడిపించాడు, సైన్యం చెల్లాచెదురైపోయింది, ఇప్పుడు ఏంటి అని. వీళ్ళలా అనుకుంటున్న తరుణంలో అర్జునుడు టార్గెట్ ఏమిటంటే, అతను గురువుగారి జోలికి వెళ్ళాడు, అతను భీష్మాచార్యుల జోలికి వెళ్ళాడు, కృపాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు, అశ్వత్థామ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు కర్ణుడు మీదకి వస్తున్నాడుగా. అసలు కర్ణుడు ఊహించలేదు కర్ణుడి మీదకి వస్తున్నాడు అని. ఇమీడియట్లీ కర్ణుడు మీదకి ఆ రథాన్ని తోలుకుంటూ అతనికి ఉన్న ఒక పేరు ధనంజయుడు. అతను 2 చేతులతోనూ బాణాల్ని సంధిస్తాడు. అలాగిప్పుడు ఫస్ట్ టైం బాణాల్ని తీసి టకా 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 అంటే ఫుల్లీ లోడెడ్ గన్ను తీశాడు. ఇప్పుడు దట్ 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 వేసేస్తుంటే కర్ణుడి మీదకి అసలు కర్ణుడు ఒక నిమిషం లెగిసి చూసి తన యొక్క ధనస్సుని తీసి, తన యొక్క బాణతూణీరాన్ని తీసి ఒక్క బాణం సంధించే లోపల కనీసం 10,000 బాణాలు కర్ణుడి మీదకి వచ్చేస్తున్నాయి. అసలు ఏమీ అర్థం కాకుండా కర్ణుడి రథం మొత్తం తుప్పు కింద కొట్టేస్తే ముక్కలు ముక్కలైపోయి, రథసారథి పడిపోయి, రథంలో ఉన్న గుర్రాలు అశ్వాలు పడిపోయి, రథం తునాతునకలైపోయి కర్ణుడు కిందకొచ్చేస్తాడు. అంటే లిటరల్లీ ఆ రణరంగంలో నించుండిపోతాడు. అలా రణరంగంలో నించున్న కర్ణుణ్ణి కాపాడటానికి తన 2 సోదరులు, అంటే ఎవరంటే రాధేయకి పుట్టిన పిల్లలు వీళ్ళు, వాళ్ళ పేర్లు, ఆ 2 తమ్ముళ్ళ పేర్లు శత్రుంజయ, సంగ్రాజిత్. 2 కత్తులు తీసి, అంటే కింద నుంచి కత్తులు తీసి ఆ అర్జునుడు రథం మీదకి వస్తుంటే ఒక పెద్ద బళ్ళెం తీసి వేస్తే 2 స్పాట్ డెడ్, కర్ణుడి యొక్క 2 తమ్ముళ్ళు. ఇంకా కర్ణుడికి ఏం చెయ్యాలో అర్థం కాక ఇప్పుడు రథం దూసుకుంటూ ముందుకొచ్చేస్తుంది, అతని దగ్గర రథం లేదు. అప్పుడు ఇంకా బాణాల్ని తీసి కర్ణుడు ముఖం మీదకి, కర్ణుడి వక్షస్థలం మీదకి, కర్ణుడి కాళ్ళ మీదకి, కర్ణుడి తొడల మీదకి
బాణాలు విపరీతంగా గురిపేస్తుంటే ఆ పైన నించున్న ఆర్మర్‌తో అడ్డు పెట్టుకొని, అది వేసుకొని పరిగెత్తి పారిపోతాడు కర్ణుడు. అసల కర్ణుడు పరిగెత్తి పారిపోవటం చూసిన కౌరవసేన అప్పుడు చూసి, "కర్ణా నువ్వే పారిపోతే అసలిప్పుడు దిక్కేమిటి?" అంటుంటే ఆ పారిపోతున్న కర్ణుడిని చూసి అర్జునుడు మాట్లాడిన మాటలేమిటంటే, "ఏమిట్రా పెద్దలంటే గౌరవం ఉండదా నీకు? నా భార్యని బందకి తీసుకురండి. ఒక వేశ్యతో సమానం ఐదుగురు పెళ్లి చేసుకున్నావిడ. ఈవిడ చీరలు ఒలిచెయ్యండని చెప్తావా నువ్వు? అంటే యుద్ధంలో మాటలు సరిపోవురా కర్ణ. యుద్ధంలో చేతలు గావాలి. నువ్వు మాటల వీరుడివి తప్ప చేతల వీరుడివి కాదు. మళ్ళీ నీ మొఖం చూపించకుండా ఇక్కడి నుంచి పారిపో" అని ప్రాణభిక్ష ఇచ్చినట్టు. ప్రాణభిక్ష ఇచ్చినట్టిస్తే కర్ణుడు పారిపోయాడు. ఇప్పుడు కర్ణుడు పారిపోయిన తర్వాత నెక్స్ట్ అటాక్ ఎవరు అర్జునుడు చేసేది ఎవరిని అంటే ఆబ్వియస్లీ దుర్యోధనుడు. దుర్యోధనుడే. ఇక దుర్యోధనుడికి అర్థమైపోతుంది వీడిప్పుడు నెక్స్ట్ నా మీదకే వస్తాడని. అనగానే అతను ఒకళ్ళు అంటే అర్జునుడికి ఉన్నది ఒకటే స్ట్రాటజీ. ఎంతమంది వేల సైనికులున్నా సైనికులు ఇతన్ని నిలవలేరు. ఎందుకంటే అతను వింటినారి యొక్క టంకార శబ్దానికే సైనికులు గజగజలాడిపోతారు. ఇంకా వాళ్ళ పక్క నుంచి ఎప్పుడైతే దేవదత్తాన్ని పూరిస్తాడో వాళ్ళకి ఒక రకమైన షేక్ వచ్చేసి షివర్ వచ్చేసి మనుషులు పడిపోతుంటారు. అది అర్జునుడి దగ్గర ఉన్న గొప్ప వైభవం. ఏంటంటే ఈ రెండు ఎవరి దగ్గర ఉండవు. ఆయన బాణాలు కూడా ఇన్ని వేల బాణాలు ఎందుకు వస్తాయి అంటే వేరే వాళ్ళు బాణాలని తెప్పించుకొని యుద్ధం చెయ్యాలి. ఆయనది అక్షయ బాణ తూనీరం. కాండవ వనప్రస్థంలో అగ్నిదేవుడిచ్చింది. అందులో ఎప్పుడూ బాణాలు పుడుతూనే ఉంటాయి. ఎల్లకాలం బాణాలు పుడుతూనే ఉంటాయి. ఇక అది చూసిన తర్వాత ఇంక దుర్యోధనుడు గజగజలాడిపోతూ 4-5 బాణాలు దుర్యోధనుడు వేస్తే ఒక పెద్ద వానలాగా బాణాలు వచ్చేస్తాయి. అవి ఎన్ని బాణాలు వస్తున్నాయో అర్థం కావట్లేదు. అసలు బాణాలు ఇతను తీసి వేస్తున్నాడా లేకపోతే అదేనా ఆటోమేటికల్లీ లోడెడ్ ధనుస్సు తనంతటి తనే బాణాలు వేస్తుందా అంటే అర్జునుడు శరవేగంతో తీస్తాడు. అంటే మీరు ఊహించుకోండి, ఈ చేత్తో తీసి ఈ చేత్తో వేస్తాడు, ఈ చేత్తో తీసి ఈ చేత్తో వేస్తాడు, ఇలా వేస్తూనే ఉంటాడు ఆ బాణాలు. అది అతనుకున్న స్పెషల్ స్కిల్, అదే ఎవరికి లేదు. అది చూసి ఇంకా ఆల్రెడీ కర్ణుడు పారిపోవటంతో బాగా డీమోటివేట్ అయిన దుర్యోధనుడు ఈసారి కర్ణుడు అంత ప్రయత్నించకుండా ముందే అసలు ఫస్ట్ హ్యాండ్స్ అప్ అని ఎత్తేద్దాం అని చేతులు ఎత్తేస్తున్న తరుణంలో అప్పుడే అక్కడ రథం తీసుకొని ద్రోణాచార్యులు వారు వస్తారు. ఇక అంటే కాపాడుకోవాలి కదా యువరాజుని. సో ద్రోణాచార్యుడు రాగానే ఆ బాణాలన్నీ చూసి ద్రోణాచార్యుడు ఒక పెద్ద పొర వేస్తాడు. అంటే ఈ బాణాలు ఏవి కూడా దుర్యోధనుడి మీద పడకుండా ఆ బాణాలన్నీ అందులో పడి ఆ పొరలో పడి మాయమైపోతాయి. ఇప్పుడు ద్రోణాచార్యుడు కొన్ని వేల బాణాలు వేస్తాడు. ద్రోణాచార్యుడు గొప్ప విలువిద్యా నైపుణ్యం కలిగినవాడు. ఆ వేల బాణాలు భూమిని తగలకుండా అర్జునుడు ఒక్కొక్క బాణాన్ని తన ఒక్కొక్క బాణం ఛేదిచ్చేస్తుంది. అంటే ఆయన 1000 బాణాలు వేస్తే ఈయన మళ్ళీ 1000 బాణాలు వేస్తే గాల్లోనే కొట్టుకొని గాల్లోనే పడిపోతాయి. అసలు ద్రోణాచార్యుడు చూసి అర్థం కాదు, వీడు నేను నేర్పించిన మనిషేనా వీడు, లేకపోతే ఈ 13 సంవత్సరాల్లో వీడు ఎక్కడెక్కడ మించిన శిష్యుడు ఎక్కడెక్కడ ట్రైనింగ్ పొందొచ్చాడంటే అసలు ద్రోణాచార్యుడితో భీకర యుద్ధం చేసి ఇక ద్రోణాచార్యుడు ఇక నేను ఇక చెయ్యలేను, నేనిక బాణాలు తీసి వెయ్యలేను, నేను అలిసిపోయాను, నేను వృద్ధుణ్ణైపోయానురా అని చెప్పి ఆ రథంలో కూలబడిపోతాడు. అంటే గురువుగారికి ఆయన ఇచ్చింది కేవలం ఒక ఫిజికల్ స్ట్రెస్ అంతే. కూలబడ్డ తర్వాత ఇక గురువుగారు రథంలో కూర్చుండిపోతారు. గురువుగారు ఎప్పుడైతే కూర్చుండిపోయారో అశ్వత్థామ వస్తాడు. అశ్వత్థామ వచ్చి ఇక అశ్వత్థామ భీకర యుద్ధం చేస్తాడు. ఎంత భీకర యుద్ధం అంటే అర్జునుడు అంటే అశ్వత్థామ కొన్ని వేల బాణాలు వేస్తే అర్జునుడు వేల బాణాలు వేస్తాడు. ఇలా వేసి 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 అశ్వత్థామతో కొంచెం దీర్ఘంగా నడుస్తుంది. నడిచిన తర్వాత ఒక్కసారిగా ఇంకొక స్పెషల్ బాణాల ఒక పరంపర కురిపించి మొత్తం అశ్వత్థామ ఇంకా బాణాలు తన మీదకి వస్తుంటే ఇంకా కేవలం ఒకటి అడ్డు పెట్టుకొని అలా ఉండిపోతాడంతే. ఇంకా ఛాన్స్ ఇవ్వట్లేదు, తిరిగి బాణాలు వేసే ఛాన్సు వస్తూనే ఉన్నాయి. అలా అడ్డు పెట్టుకొని ఇంకా అతను కూడా ఇక రిటైర్డ్ లాగా ఇంకా నేను వెయ్యలేను అని రిటైర్డ్. ఇప్పుడు కృపాచార్యులు దిగుతారు. కృపాచార్యులు దిగితే కృపాచార్యులకి కూడా అతని సేమ్ ఇదే. అర్జునుడి దగ్గరకున్న స్పెషల్ వైభవం ఏంటంటే ఫుల్లీ లోడెడ్ గన్.
ఇంకొకడు గన్ను తీసి కాల్చే లోపల డడ్ 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 బుల్లెట్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా కృపాచార్యులదైతే ఇంకా దారుణం. ఆయన కొన్ని అస్త్రాలవి ఏస్తే అర్జునుడేసిన బారం పరంపరకి ఆయన రథము, ఆయన రథసారథి, ఆయన గుర్రాలన్నీ చచ్చిపోతే, కృపాచార్యుడు మళ్ళీ కింద పడిపోతే, ఈ కర్ణుడు పడిపోయినట్టు అతను అశ్వత్థామ రథం ఎక్కి కూర్చుంటాడింక. ద్రోణాచార్యుడు రథంలో కూలబడిపోయాడు. అశ్వత్థామ అలాగ నిలిచుండిపోయాడు. కృపాచార్యుడు రథం పోయి అశ్వత్థామ రథం మీదకి ఎక్కేశాడు. వీళ్ళందరినీ నిగ్రహించాడిక్కడ. ఇక మిగిలినది ఒక్కడే భీష్మ పితామహ. భీష్మ పితామహ. ఇక భీష్మ పితామహ వస్తాడు. ఎవరిని? మన యువరాజుని కాపాడుకోవడానికి, దుర్యోధనుని కాపాడుకోవటానికి. భీష్మ పితామహతో కొన్ని వేల బాణాలేసి భీకర యుద్ధం చేస్తాడు. భీష్మ పితామహ కూడా లక్షల బాణాలు అర్జునుడి మీద కురిపించేస్తుంటాడు. వాళ్ళకి స్పెషల్ స్కిల్ ఉంటుంది భీష్ముడికి. అలాంటిది భీష్ముడి మీదకి ఏసి 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 ఒకానొక సందర్భంలో భీష్ముడు తన వక్షస్థలం మీదకి పెద్ద బాణం వేస్తాడు. అదొచ్చి అర్జునుడికి ఎక్కడో తగులి దిగుతుంది ఆ బాణం. ఆ దిగగానే అప్పుడు క్రోధంతో ఒక బాణం వేసి భీష్ముడి యొక్క కుడి భుజాన్ని ఆయన పంచర్ చేసేస్తాడు. అంటే ఆ బాణం వెళ్ళి ఆ భీష్ముడి యొక్క భుజం లోపలికి దిగిపోతే ఇంకా భీష్ముడు మళ్ళీ ఇంకొక బాణం తీయాలంటే కుడి భుజం కావాలి కదా. ఆ కుడి భుజం ఇలా బాణంతో తగిలేస్తే ఇంకో బాణం తీయలేక రథాన్ని ఒక చేత్తో పట్టుకొని అలా నిలబడిపోతాడు. అలా నిలబడిపోతే ఇంకా నలుగురు కలిసి యువరాజుని కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంకా యువరాజు తీసి బాణాలేస్తుంటాడు. అతనికి తెలిసిపోతుంది ఇక నేనేమి చేయలేను, పెద్దోళ్ళే నన్ను కాపాడలేకపోయారని. వాళ్ళు బాణాలేస్తుంటే అసలు అటు వేపుకు దూసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అర్జునుడు. ఎవరి మీదకి? దుర్యోధనుడి మీదకి. ఇప్పుడు దుర్యోధనుడి మీదకి దూసుకు వెళుతున్న అర్జునుడిని నిగ్రహించటానికి కర్ణుడు పోయి ఇంకో రథం వేసుకొని వస్తాడు. అందులోంచి పారిపోయిన కర్ణుడు ఎక్కడికి పారిపోయాడంటే ఇంకొక రథం, కొన్ని బాణాలు, కొన్ని అన్నీ వేసుకొని కర్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి కర్ణుడు అరిసి అరిపోయింటి తెలుసా? ఎవరు? మీరెందుకయ్యా, మీరు వెళ్ళండి నేను చూసుకుంటానన్నాడు. ఏమిటయ్యా అలా ఉండిపోయారు? తొందరగా యువరాజు వైపుకి రండి, చంపేస్తాడు యువరాజుని. మీరందరూ మీ మీ రథాల్ని తీసుకొని యువరాజుకు వైపుకి రండి అని అరుస్తాడు. అరిస్తే అక్కడ ఆ అశ్వత్థామ ఒక చమత్కారంతో, మమ్మల్ని ఎందుకయ్యా పిలుస్తావు? మేము వెళ్ళి పప్పన్నమును మేము నెయ్యి అన్నము తిని హరికథల్లో తిని పడుకునేవాళ్ళం. నువ్వు దుశ్శాసనుణ్ణి, శకునిని పిలు, వాళ్ళొచ్చి కాపాడతారు మీ యువరాజుని అంటాడు. ఇక కర్ణుడు అంటాడు, ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు రా, నువ్వు బాగా ఫీల్ అయినట్టున్నావు, మీరు తొందరగా వచ్చి కాపాడండి రా నా మిత్రుణ్ణి, వాళ్ళ తిండి తిన్నారా మీరంతా రండి అంటే, మేమే నిగ్రహించలేక పడిపోయామరా నాయన, నేనేం వస్తామంటే అప్పుడు వచ్చిన కర్ణుణ్ణి కూడా మళ్ళీ నిగ్రహించి తన బాణ పరంపరతో ఆ రథాన్ని పదలగొట్టి ఇప్పుడు ఇక దుర్యోధనుడి రథాన్ని, దుర్యోధనుడి యొక్క వేపు బాణాల్ని విపరీతంగా కురిపిస్తుంటే దుర్యోధనుడు ఇక తాళలేక ఆ రథసారథికి చెప్పి, నువ్వు ముందు తిప్పు రథాన్ని, ఇక్కడి నుంచి తిప్పు, అస్తిన వైపుకి తిప్పు నువ్వు అని చెప్పి దుర్యోధనుడు పారిపోవటం మొదలు పెడతాడు. దుర్యోధనుడు పారిపోతుంటే కర్ణుడు అక్కడ నిగ్రహించలేక అలా నించుండిపోతే అర్జునుడు ఇప్పుడు డైలాగులు విసురుతున్నాడు. ఎవరి మీదని? దుర్యోధనుడి మీదకి. ఏమని విసురుతున్నాడు? ఎంత పని చేసావరా వరే దుర్యోధన, నా భార్యను పిలిచి నిండు సభలో చీరలు ఒలవమని చెప్తే నీ స్నేహితుడు కర్ణుడు, నువ్వు దుశ్శాసనుడి చేత ఒలిపిస్తావా చీరలు? నీ పంచె ఎత్తి తొడ మీద కూర్చోమని అడుగుతావారా దుర్యోధన? నువ్వు నిన్ను చూడరా నేనిప్పుడు ఏం చేస్తానో అని మళ్ళీ ధనస్సు తీసి బాణ పరంపర వేసి దుర్యోధన్ని చంపేయాలనుకుంటున్నప్పుడు భీముడు పూనిన శపథం గుర్తొస్తుంది అతనికి. నీ తొడలు విరగ్గొట్టి నిన్ను రణరంగంలో చంపేస్తాన్రా దుర్యోధన అని భీముడు అన్నాడు కదా. ఛా, ఇప్పుడు నేను నిన్ను చంపలేనురా దరిద్రుడా, ఎందుకంటే నా అన్న మాటిచ్చాడురా, నా అన్న శపథాన్ని నేను నెరవేర్చడానికి నిన్ను చంపట్లేదు, కానీ ఇప్పుడు మనసులో అనుకుంటున్నాను నిన్ను మాటలతోనే చంపేస్తాన్రా. సిగ్గుందట్రా నీకు? సిగ్గు? మాయాపాచికలేసి మా రాజ్యాన్ని లాక్కొని 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపిస్తావా? నువ్వు నీ స్నేహితుడు కలిసి అంతఃపుర స్త్రీలతో భోగము చేస్తూ అంతఃపురంలో బాగా పాంచభాక్ష పరవన్నాలు తింటూ హంసతూలికా పాన్పుల మీద పడుకొని మీరు ఎంజాయ్ చేస్తారా? ఇంకా ఇలాగ పారిపోతున్నావు, ఆ హస్తినకెళ్ళి మళ్ళీ ఏనుగు మీద కూర్చొని ఎలా ఊరేగుతావురా సిగ్గు లేకుండా? నీకు సిగ్గు రాదా మళ్ళీ ఏనుగు మీద కూర్చోడానికి? మళ్ళీ నీ భోగస్త్రీల దగ్గరికి వెళ్తావు సుఖం అనుభవించడానికి. నీలో మగతనం లేదని అర్థం కాదా నీకు? మళ్ళీ నువ్వు అలాంటి సుఖం అనుభవించగలవా నువ్వు ఇలా పారిపోయిన వాడివి?
మళ్ళీ పంచభక్ష పరవన్నాలు తింటావు. ఆ తినేటప్పుడు గుర్తుకు రాదురా నీకు ఇలా నేను పారిపోయానని? నీకు తినే రుచిస్తదరా నీకు? మాటలతో చంపేస్తున్నాడు అర్జునుడు. మళ్ళీ వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటావు. ఛీ! చెడబుట్టావురా నువ్వు. సింహాసనం మీద కూర్చోడానికి అర్హత లేదు. ఇలా పారిపోయి పరాభవం చెందిన వాడివి మళ్ళీ ఎన్నడైనా వీరుడులాగా డైలాగులు గాని యేస్తే నేనొస్తానురా నీ దగ్గరికి అనగానే ఇన్ని డైలాగులు అర్జునుడు మాట్లాడుతుంటే ఏమీ చెయ్యలేక ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని పారిపోవటం తప్ప దుర్యోధనుడు ఏమీ చేయలేడు. ఇలాగా ఇప్పుడు చూస్తేనేమో ఇంతమంది సైన్యం చనిపోయింది. ఆవుల్ని విడిపించేశాడు. తన మనసులో ఉన్న మొత్తం క్రోధాన్ని, అక్కసాన్ని కక్కేశాడు. దరిద్రులారా, మీర్రా మా అన్నల్ని అరణ్యవాసానికి పంపించేవాళ్ళు, మీరా మా గురించి ఇలా మాట్లాడేవాళ్ళు, మా కాలి గోటి ఎంట్రుకకి సరిపోర్రా మీరంతా మీ జీవితాలని చెప్పి ఇప్పుడు ఆ యుద్ధాన్ని ముగించాలి అంటే అందరినీ ఒకేసారి నిగ్రహించాలి. కాబట్టి తన గాంధీవాన్ని పైకెత్తి మనసులో ఒక సమ్మోహనాస్త్రాన్ని స్మరించి ఆ సమ్మోహనాస్త్రం వేసేస్తాడు వీళ్ళ మీద. సమ్మోహనాస్త్రం వేస్తే మొత్తం ఆల్రెడీ నీరసించి కూచుండిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక మత్తులో జారుకొని అలా నిద్రలో జారుకుంటారు వాళ్ళు. మొత్తం ఎవరయ్యా అంటే ఎవరైతే కింద పడిపోయి బాణాలు తగిలి ఆ విపరీతమైన రక్తస్రవం జరుగుతూ బాధ అనుభవిస్తున్న సైనికులు కూడా నిద్రలోకి జారుకుంటారు. ఆ నిద్రలోకి జారుకుంటే అంటే వీళ్ళది చూడండి, ఆ కౌరవుల వీరులు కింద పడిపోతే అప్పుడు కిందకు దిగి ఎవరు ఈ ఉత్తర కుమారుణ్ణి వాళ్ళ తలపాగలు కోసి తీసుకురమ్మంటాడు. వాళ్ళ కిరీటాల కింద తలపాగలు పెట్టుకుంటారు కదా, ఆ తలపాగలు కోసి తీసుకురా ఉత్తరకిద్దాం. ఉత్తర అడుగుతుంది నాకు కావాలని. మా అన్న వెళ్తున్నాడు, అక్కడక్కడ పడిపోయిన వాళ్ళందరూ తలపాగలు తీసుకొని రా, నేను నా బొమ్మలకి ఒక చిన్న డ్రెస్సింగ్ చేసుకుంటానని అని చెప్తాడు. ద్రోణాచార్యుల వారి దగ్గరికి, భీష్మాచార్యుల వారి దగ్గరికి, కృపాచార్యుల వారి దగ్గరికి వెళ్ళొద్దు. ఈ మిగతా వాళ్ళ తలపాగలన్నీ కోసేసి తీసుకొని రా, ఇక మనం వెళ్ళిపోదాం అని. ఎందుకంటే సమ్మోహనాస్త్రం వేస్తే దానికి ప్రాజ్ఞాస్త్రం అని ఒక అస్త్రం ఉంటుంది. ఇది ఎలా అయితే వీళ్ళు తమస్సులోకి వెళ్ళిపోయి అలా నిద్రలోకి జారుకుంటారో ఆ ప్రాజ్ఞాస్త్రం వేస్తే మళ్ళీ లెగుస్తారు. ఆ ప్రాజ్ఞాస్త్రం భీష్ముడికి తెలుసు, ద్రోణాచార్యుడికి తెలుసు. అయినా ఇంకేముంది, ఇంకా అయిపోయింది కదా, అందరిని నిగ్రహించేశాడు కదా. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అంటే యువరాజును కూడా చంపట్లేదు. వాళ్ళకి అర్థమైపోతుంది అది భీముడికి వదిలేశాడని. తీసుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు కాసేపటికి అతను రథం ముందుకు వెళుతుంటే వీళ్ళందరికీ తెలివస్తే అప్పుడు మళ్ళీ దుర్యోధనుడు లెగిసి పదండి పదండి వాడు పారిపోతున్నాడు, మళ్ళీ వెళ్ళి వాడిని అటాక్ చేద్దామంటాడు. ఇంతకంటే సిగ్గుమాలిన పని దుర్యోధనుడు ఎంత నీచుడో ఎంత సిగ్గుమాలినోడో. దాని పక్కన కర్ణుడు లెగిసి పదండి పదండి ఇప్పుడు వెనక నుంచి వెళ్ళి అటాక్ చేద్దామంటే అప్పుడు పక్కనే భీష్మాచార్యులు వారు చెప్తారు, బుద్ధి లేదట్రా, ఇంత జరిగింది, అందరినీ నిగ్రహించేశాడు, పరువులు పోతాయిరా, మన ఈ పరువు దక్కించుకున్నాం, కనీసం నిన్ను వదిలేశాడు, పద మనం లెగిసి మన ప్రాణంతో వదిలేసి నీకు భిక్ష పెట్టాడు, పద మన రాజ్యానికి వెళ్దాం, నువ్వు పప్పన్నమో పెరుగన్నమో తినమని చెప్పావు కదా, నువ్వు పోయి చికెన్ బిర్యానీ తిందు కానీ ఇప్పుడు ఆ రాజ్యానికి వెళ్ళి వాడు చెప్పాడు కదా అర్జునుడు, సిగ్గు లేకుండా ఎలా తిండి తినగలవరా ఇప్పుడు రాజ్యానికి వెళ్ళని, పద నాయన పద, ఈ పరాభవం చాలు నీకు, ఇక పద మనం ఇంటికి వెళ్దామంటే ఎవడైతే దుర్యోధనుడు తిరిగి వెళదామని అన్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రథాన్ని వెనక్కి తిప్పుకొని అర్జునుడు అసలు ఇప్పుడు చూస్తున్నారు, అర్జునుడు అసలు ఆగట్లేదు, అసలు ఫుల్ వైల్డ్ ఫైర్ అన్నమాట. ఇప్పుడు అర్జునుడు తిరిగి మళ్ళీ శంఖం తీసి మళ్ళీ శంఖం పూరిస్తే అక్కడ ఉన్న సైనికులు, అర్జున వదిలేరా నాయన మమ్మల్ని, వాడికి బుద్ధి లేదు దుర్యోధనుడికి, మేము తట్టుకోలేకపోతున్నాను రా నాయన, నీ శంఖం వింటేనే చాలు మాకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, మా గుండెలు జారిపోతున్నాయి రా నాయన, మమ్మల్ని వదిలే అని మొత్తం కౌరవ సైన్యం మొత్తం అక్కడ నమస్కరిస్తుందని చెప్తుంది. సో అక్కడ దిగి రమ్మంటావా మళ్ళీ అంటే అడుగుతున్నాడు సింబాలిక్గా, ఏం రమ్మంటావా మళ్ళీ అని. దుర్యోధనుడు ఏం అక్కర్లేదులే, మేము వెళ్ళిపోతున్నాం వెనక్కి, టాటా బాయ్ బాయ్ అంటాడు అనమాట దుర్యోధనుడు. టాటా బాయ్ బాయ్ ఏంట్రా, టాటా బాయ్ బాయ్ అంటే నేను వెనక తిరిగినప్పుడు మాత్రం అడిగావు కదరా నువ్వు, యుద్ధానికి వెళ్దాం నన్ను వెనక నుంచి వేద్దామని చెప్పి వెళ్ళిపోతుంటే దుర్యోధనుడు మళ్ళీ బాణం తీసి
దుర్యోధనుడి యొక్క కిరీటం, దుర్యోధనుడు కిరీటం మీద ఉన్న రత్నాలు, దుర్యోధనుడు ధ్వజం, దుర్యోధనుడి యొక్క ఈ ఈ రథం మీదున్న అమర్చబడ్డ ఇవి అవి అన్నీ ఇరగ్గొట్టేస్తాడు. ఇరగ్గొట్టేసి పోరా పో పిరికి పందా, పొయ్యి ఇప్పుడు రాజ్యానికి వెళ్ళిన తర్వాత స్నానం చేసిన తర్వాత నువ్వు తింటావు కదా, అది ఎలా రుచిస్తుందో చూడరా, అప్పుడు గుర్తు తెచ్చుకొని ఏం చేసింది అంటే ఇంకింతకంటే సిగ్గుమాలినతనం ఉంటుందా అండి దుర్యోధనుడికి? నిజంగా ఇప్పుడు వాడి రాజ్యానికి వెళ్ళి వాడి ముందు చికెన్ బిర్యానీ పెట్టినా అది కూడా రుచించదిగా. వాడు సరిగ్గా తినలేక అసలు వాడు అంటే ఎక్కడ వదలలేదు. వాడు కనీసం ఏకాంతంగా ఎవరితో అన్న గడపడానికి వెళ్ళినా అక్కడ కూడా డైలాగులు వేసేసాడు. అంటే ఇంకా వాడు నిద్రపోకూడదు అంతే. అసలు అవన్నీ చూసి భీష్ముడును ద్రోణుడు నవ్వుకుంటారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి వీడు, చూద్దాం అని. కానీ ఈ ఈ ఇన్సిడెంట్లో మీకు అర్థమైంది కదా, అసలు అర్జునుడు ఎక్కడ తగ్గలేదు. అవును. వైల్డ్ ఫైర్ అయిపోయాడు ఇప్పుడు అర్జునుడు. అంటే ఇంకా చాలా ఏళ్ళ తర్వాత ఇలా ఫైట్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా ఫుల్ రెచ్చిపోయాడు అనుకుంటా. ఫుల్ మామూలుగా రెచ్చిపోలేదు. అంటే రచ్చ రచ్చ చేసేసాడండి అర్జునుడు. ఒక లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక బీభత్సం చేసేసాడు. ఇక ఎప్పుడైతే ఆ దుర్యోధనుడి యొక్క కిరీటం ఆ మణులు అవి ఇవి కింద పడ్డాయో ఇంకా ఇమీడియట్లీ పైనున్న ఇంద్రుడు పాండురాజు పాండురాజు అయితే full ఇంకా push. సర్దేయండి రా బాబు, ఇంకా సర్దేయండి యుద్ధం అయిపోయింది అని చెప్పి మొత్తం దేవతాగణం అన్న పెద్ద కుంభవృష్టి అంటే పెద్ద పూల వర్షం, దాని తర్వాత నార్మల్ వర్షం కురిపించి అందరూ నవ్వుతూ ఆ కౌరవుల్ని చూసి దాని తర్వాత అక్కడ శంతనుడు పాండురాజు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇలాంటి ఒక వైభవోపేతమైన మనవుడు దొరికాడు మాకు మా రాజ్యంలో, మా 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 రక్తం మంచుకొని పుట్టినవాడు వీడు అని వాళ్ళందరూ గొప్పగా హ్యాపీగా హర్షధ్వానాలు చేస్తుండగా ఈ కౌరవులను చిత్తు చిత్తు కింద ఓడించేసి ఆ ఆ విరాట రాజ్యంలోకి ఉత్తర కుమారుడు రథసారథ్యం చేస్తుండగా ఆ విరాట నగరం వైపుకి దూసుకొని అర్జునుడు వెళ్ళిపోతున్నాడు. ఇది మొత్తం ఉత్తర గోగ్రహణం. దీని తర్వాత ఇంకా ఎవరికి డౌట్ అనేది ఉండదు. అర్జునుడు, కర్ణ ఎప్పుడు ఈ అడుగుతుంటారు కదా ఈక్వల్సా అని. దిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్ దట్ అర్జున ఇస్ లైక్ 100 100 టైమ్స్ times మోర్ పవర్ఫుల్ దెన్ కర్ణ. అందుకే అరణ్య పర్వంలోనే నారదుడే చెప్పేస్తాడు, ఇప్పుడు అర్జునుడు నువ్వు కర్ణుణ్ణి చూసి భయపడుతున్నావేమో ధర్మరాజా, అర్జునుడిలో 16వ వంతు వాడు కూడా కాదు కర్ణుడు అని. 1/16th పార్ట్ అని అనేది మహాభారత వ్యాస మహాభారతంలో క్లియర్గా ఉంది. కర్ణుడు అర్జునుడు ముందు అర్జునుడిలో 16వ వంతు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాడ్కాస్ట్లో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, అర్జునుడు ఎప్పుడైనా ద్రోణాచార్యుడి మీదకి కానీ భీష్ముడి మీదకి కానీ కృపాచార్యుల మీదకి కానీ అశ్వత్థామ మీదకి వెళ్ళాడా? రాదర్ వాళ్ళ మీద ఒక ప్రేమానురాగాలు రెస్పెక్ట్ చూపించాడు. అతను అటాక్ చేసింది ఇద్దరినే, కర్ణుడిని దుర్యోధనుడిని. సో అలాంటిది మీరు అర్థం చేసుకోవాలి, ఎంత ధర్మమునందు పూనిక ఉంటే ఆయన వచ్చి ఆవుల్ని సంరక్షించి తీసుకెళ్తాడు. దేవతలే ఈ ఉత్తర గోగ్రహణంలో హర్షధ్వానాలు వ్యక్తపరిచారు. అలాంటిది మనం క్యారెక్టర్ బిల్డింగ్ అనేది అర్జునుడిని చూసి నేర్చుకోవాలి. పెద్దలకు గౌరవం ఎలా ఇవ్వాలో అర్జునుడిని చూసి నేర్చుకోవాలి. పెద్దల పట్ల ఎలా మెలగాలో అర్జునుడిని చూసి నేర్చుకోవాలి. అంతేగాని కర్ణుడి దగ్గర దుర్యోధనుడి దగ్గర ఏం దొరుకుతాయి నేర్చుకోవడానికి? అసలు కర్ణుడి దగ్గర అయితే ఈ ఉత్తర గోగ్రహణం ఎవరు ఆంధ్ర మహాభారతం చదివినా ఇది ఉంది, వ్యాస మహాభారతం చదివినా ఉంది. అసలు ఒక వేరే వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వలేకపోవటం, పెద్దలంటే గౌరవం లేకపోవటం అనేది కర్ణుడిలో చాలా ఎవిడెంట్గా కనబడుతుంది. ప్లస్ ఏంటి, అంత మాటల వీరుడు, చేతల వీరుడు కాదు. ఎక్కడో కురుక్షేత్రంలోకి వెళ్ళి చూడక్కర్లా, ఉత్తర గోగ్రహణంలో విరాట పర్వంలో చివరాఖరి అధ్యాయంలోనే అర్జునుడి వైభవం ఏంటో మనకు అర్థమైపోయింది. అంతకంటే అర్జునుడి క్యారెక్టర్ మనకు అర్థమైంది. చాలా చాలా సంతోషం. హరే హరే కృష్ణ. కృష్ణ. ఈరోజు ఉత్తర గోగ్రహణం ఒక మూవీ చూసినట్టుగానే అనిపించింది. ఇది ఉత్తర గోగ్రహణం ఒక ట్రైలర్ లాగా అనుకోవచ్చు కురుక్షేత్రం వార్కి. ట్రైలరే ఇంత గొప్పగా ఉంటే అసలు కురుక్షేత్రం వార్ ఎలా ఉండబోతుంది? చాలా సస్పెన్స్గా ఉంది చూడ్డానికి. నాకు ఈ ఎపిసోడ్లో 2 టేక్అవేస్ నేను అనుకుంటున్నాను. ఒకటి, అర్జునుడు ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి, గురు పట్ల ప్రేమ అభిమానం ఎంత ఉండాలి అనేది అర్జున క్యారెక్టర్లో చాలా గట్టిగా చాలా క్లియర్గా నాకు కనిపిస్తుంది. ఆన్ ద కాంట్రరీ, మీరు కర్ణ దుర్యోధన చూస్తే ఎలా ఉండకూడదు అనే దానికి చాలా మంచి ఎగ్జాంపుల్గా వాళ్ళు ఉన్నారు. ఓన్లీ ఐ థింక్ మూవీస్లోనే దుర్యోధన ఇంకా కర్ణని ఇంతగా హైలైట్ చేసి చూపించారు తప్ప మనము కేసీ గారు చెప్పిన వ్యాస భారతంని వింటుంటే అసలు వాళ్ళలో అంత మంచి క్వాలిటీస్ ఉన్నట్టుగా ఎక్కడా నాకు కనిపించట్లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇలాంటి మంచిగా వ్యాస భారతంని క్లియర్గా వినే
నాకు ఒక అవకాశం దొరికినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ పాడ్కాస్ట్ని. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ.